ఏమిచ్చినారంటే 79 క్వశ్చన్ నెంబర్ 600 రూపాయలని ఏబిసి అనే ముగ్గురికి పంచారంట. ఏ వాటాలోన 2/5 వంతు కన్నా 40 రూపాయలు తక్కువ అనుకష్టం అంటున్నారు. ఏది ఎవరిది? ఇంగ్లీష్లో ఇచ్చారేమో చూడండి కరెక్ట్గా. 40 రూపీస్ మోర్ దాన్ 2/5 ఆఫ్ ది ఏ షేర్స్, అలాగే 20 రూపీస్ మోర్ దాన్ ది 2/7 ఆఫ్ ది బి షేర్ అండ్ 10 రూపీస్ మోర్ దాన్ ది 9/17 ఆఫ్ ది సి షేర్స్. ఆల్ ఆర్ ఈక్వల్, అన్ని ఈక్వల్ అంటున్నాడు. రైటా? ఏ షేర్లోనే ఎన్నో వంతు అంటున్నాడు? ఫస్ట్ 2/5 చూడండి. ఏ అంట ఏ షేర్లోన 2/5 వంతు అంట. దీనికంటే ఎంత ఎక్కువ అంటున్నాడు రా? 40 రూపీస్ అనుకష్టం అంటున్నాడు. అలాగే నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి కూడా ఇచ్చినాడు. ఇంకోటి ఏమి ఇచ్చినాడు? 79 కదా క్వశ్చన్ నెంబర్. బిలోనే ఎన్నో వంతు అంట? 2/7 అనే వంతు అంట. దీంట్లోనే కానీ ఎంత ఎక్కువ అంటున్నాడు? దానికంటే ఇంకా 20. నెక్స్ట్ ఇంకోటి ఏమంటున్నాడు? సిలోన 9/17. దీనికంటే ఎంత ఎక్కువ అంటున్నాడు? 10 ఎక్కువ అంటున్నాడు. ఈ 3 అనేవి ఎక్కువ ఎట్లా అంటున్నాడు? ఇది ఇంతే ఇచ్చింది అది. రైట్? వీళ్ళు ముగ్గురికి డబ్బులు పంచినారు అనేది మాత్రం ఇచ్చినాడు. ఎంత పంచినారంటారు ఓవరాల్గా? ఏబిసిలకు 600 పంచినారు అనేది మాత్రం డబ్బులు ఇచ్చినాడు మనకి. ఇంకేమైనా కనపడుతున్నది మీకు క్వశ్చన్లోనా? అయితే ఫైనల్గా కూడా క్వశ్చన్ అడిగింటాడు. ఇంకేం అడిగినాడు చెప్పండి. అయితే ఏ వాటా ఎంత అనేది అడుగుతున్నాడు మనకి. ఇప్పుడు చెప్పండి, మీరు ఎట్లా కనుక్కుంటారు ఇప్పుడు దీన్ని? ఏ విధంగా కనుక్కుంటారు చెప్పండి? కనుక్కునే అంటే ఒకవేళ కనుక్కోవాలన్నా కూడా మనకి ఎట్లా కనుక్కుంటారు చెప్పండి? సో ఇప్పుడు అదే నేను చెప్తా. ఇప్పుడు ఈ రెండు తీసుకోవాలా నువ్వు, రైటా? ఈ రెండు తీసుకున్న తర్వాత మళ్ళీ ఎంచుకరికి ఈ రెండు తీసుకోవాలా. తీసుకున్నప్పుడు ఏ ఉర్దు రేషియో వస్తుంది? ఏబి అనేది ఒక రేషియో వస్తుంది, మళ్ళీ బీసీ అనేది ఒక రేషియో వస్తుంది. అప్పుడు మళ్ళీ A/B/C అనే ఒక రేషియో కనుక్కుంటావు. అప్పుడు దాన్ని తీసుకుని వచ్చి మనకి దీంట్లోన సబ్స్టిట్యూట్ చేయాల్సి అనేది వస్తుంది. అలానే చేయొచ్చు. లేదు మనం డైరెక్ట్గా ఆప్షన్ త్రూ అప్రోచ్ అవుతామంటే కూడా ఆప్షన్ త్రూ కూడా అప్రోచ్ అవ్వచ్చు. మనం ఎట్లా చేద్దాం? ప్రొసీజర్ చేద్దామని ఫస్ట్. రైట్, చూడండి. మనకి ఏం చేశాను కష్టం? ఫస్ట్ ఈ 2 అవుట్ని తీసుకోండి. ఈ 2 అవుట్ తీసుకుంటే మనకి ఏమైతే చెప్పండి? రైటా? 2A/5. రైటా? ఇది 40 అటు సైడ్ పంపించేసేయండి. ఏమైతే చెప్పండి? అటు సైడ్ పంపించేస్తే మైనస్ ఆ బి నీతిలోకి తీసుకోరండి. ఏమవుతుంది? 2B/7 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 20 ఉంటుంది కదా, అవతల ఏమైతే -20 అనేది అవుతుంది. సో మనకి చెప్పండి నెక్స్ట్ ఏమవుతుంది? ఎల్సిఎం ఎంత? 35. సో 30 తీసుకుంటే ఎవరు ఎంత? 14A - 5 ఎంత? 10B ఈజ్ ఈక్వల్ టు -20. సో అది అటు సైడ్ పంపించేసేయండి. ఏమవుతుంది? అటు సైడ్ పంపించేస్తే కినా 35 రెంట్ల రైటా? 35 రెంట్ల 70 కదా, అంతే కదా. సో 70 ఎన్కేసి అంటే -700. అప్పుడు ఏమైతే చెప్పండి ఫైనల్కి ఇక్కడ 14A - 10B అనేది -700 వచ్చింది. ఇప్పుడు ఈక్వేషన్ 1 ఇది. మళ్ళీ నువ్వు ఇక్కడ సాల్వ్ చేయాలా. సో ఇవన్నీ పెద్ద ప్రొసీజర్ అయిపోతుంది. మనం చేసుకోవడానికి వస్తుంది మనకి. సో ఇబ్బంది అవుతుంది. సో నేను ఏమంటానంటే ఒకసారి ఆప్షన్స్ చూద్దామండి. ఆప్షన్స్ వెరిఫై చేయండి. అంటే క్వశ్చన్ చదివినప్పుడు మీకు ఇట్లాంటి బాగా ప్రాక్టీస్ చేసి డైరెక్ట్గా దీన్ని అప్రోచ్ అవ్వడం ఆప్షన్ 3 ఈజీ అనేది అనిపిస్తుంది. సో ఏ యొక్క వాట్ అనేది కాబట్టి ఏ యొక్క వాట్ ఎంత ఇచ్చినాడు చెప్పండి? ఫస్ట్ మనకి ఆప్షన్ ఏలో ఏమి ఇచ్చినాడు? 150 అనేది ఇచ్చినాడు. ఒకసారి 150ని వెరిఫై చేసి చూడండి. సో మనకి ఇచ్చింది కూడా చూడండి. అప్పుడు మనకి ఏమన్నారంటే ఏ వాట్ అనేది ఏదైతే గినా ఇది ఏ వాట్ అని కష్టం అంటున్నాడు. సో అప్పుడు దీన్ని నువ్వు ఎట్లా వెరిఫై చేసేది చెప్పండి? రైటా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ ప్లేస్లోని ఇది 150 పెట్టాలని అర్థం. ఇప్పుడు ఇక్కడ చూడండి ఏముండదు? 2/5 అనేది ఉండదు. అంటే ఖచ్చితంగా ఈ 5 అనేది మనకి 150 అనేది 5 యొక్క మల్టిపుల్ అయి ఉండాలి ఖచ్చితంగా ఇక్కడ. రైటా? సో నెక్స్ట్ ఒక ఆప్షన్ చూడండి. ఇంకోటి ఏమి ఇచ్చినాడు చెప్పండి? ఆప్షన్ ఏమి ఇచ్చినాడు? ఇంకొక ఆప్షన్ ఏమి ఇచ్చినాడు? 175, 160, తర్వాత 140. సో మనకు అన్నీ ఏమి ఇచ్చినాడు? అన్ని 5 యొక్క మల్టిపుల్ ఇచ్చాడు కాబట్టి చేయాల్సి వస్తుంది. మనకి చెప్పండి ఏమొస్తుంది? మనకి 5 × 15. సో మనకి ఏమైతే చెప్పండి? 3 రెంట్ల 6, 60 ప్లస్ ఒక 40 ఎంత అవుతుంది? 100 అనేది అవుతుంది. అంటే ఈ దేని ఈక్వల్ ఇప్పుడు 100 ఇది ఇంత, దీని వాల్యూ అనేది టోటల్గా ఎంత అవుతుంది? 100 అవుతుంది. రైటా? సో అప్పుడు 100 ఇది ఏమన్నా రాయచ్చు చెప్పండి? ఇక్కడ 2B/7 + 20 ఈక్వల్ ఏమన్నా రాయచ్చు నువ్వు? 100 అని రాయచ్చు కదా, రాయచ్చు. ఇప్పుడు నన్ను ఏ ఈక్వల్ టు 150 తీసుకుంటే గినా ఇప్పుడు 150 సబ్స్టిట్యూట్ చేసి గినా ఇది ఇంత వాల్యూ అనేది ఏమవుతుంది? 100 అవుతుంది. అప్పుడు దీనికి 100కి ఈక్వల్ చేయొచ్చు కదా. సో ఇప్పుడు చెప్పండి ఏమవుతుంది? 2B + 7 రెంట్ల 14 అంటే 140 కాబట్టి అవతల పంపించి 7 ఏమవుతుంది? ఎంత అవుతుంది? 700. సో అప్పుడు చూడండి నెక్స్ట్ అప్పుడు 2B ఈజ్ ఈక్వల్ టు 700 నుంచి 140 పోతే ఎంత? 560. సో 560ని మనకి 2తో కొట్టండి ఏమంటే పోతుంది చెప్పండి? 280 వస్తుంది. సో మనకి B ఈక్వల్ ఎంత వస్తుంది? 280 వస్తుంది. సో మనకి B ఈక్వల్ వచ్చింది. నెక్స్ట్ నువ్వు కావాలంటే మళ్ళీ దీన్ని సబ్స్టిట్యూట్ చేసి కూడా
మళ్ళీ వచ్చి ఇస్తుంది రైటా. సో ఇప్పుడు చెప్పండి, నువ్వు ఇప్పుడు బి ఈజ్ ఈక్వల్ 280 పెడితే కూడా మనకి ఈ వాల్యూ అనేది చూసుకున్నాడు. ఏ అనేది ఎంత వచ్చింది మనకి 150 అనుకునేది. బి ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది 280. ఇప్పుడు నువ్వు కావాలంటే దీంట్లో చూసుకుంటే కినా దీంట్లో దీని వాల్యూ ఎంత వచ్చింది 100. సో ఇక్కడ వరకు వెళ్ళా 280 పెట్టుకుంటే కినా ఇంటూ 2/7 ప్లస్ 20 చేసి మనకి ఎంత రావాలా? సో మనకి చెప్పండి ఎంత వస్తుంది? 4 ప్లస్ ఒక 20 ఎంత? కాబట్టి వెరిఫై అయిందే లేదా? లేదు నేను ఇంకొకసారి ప్రూవ్ చేసుకుంటాను అనుకుంటే పక్కన కూడా రాసుకునవచ్చు. మీరు ఏది తీసుకున్నా వస్తుంది. 100 ఈజ్ ఈక్వల్ ఇదే రాసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ పక్కన ఇది తీసుకున్నా కూడా వస్తుంది. కానీ ఒకసారి ఆలోచన చేయండి, ఇక్కడ ఇది తీసుకుంటే బెటర్గా ఉంటుంది అనేది, లేదంటే గిన ఇక్కడ ఇది తీసుకుంటే బెటర్గా ఉంటుంది అనుకుంటే ఏది తీసుకుంటే ఆన్సర్ త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది చెప్పండి. ఏది తీసుకున్నా వస్తుంది, కానీ క్యాలిక్యులేషన్స్ ఏదైతే ఈజీగా ఉంటుందో అది తీసుకుని ట్రై చేయాలి మీరు. అర్థమవుతుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 7 ఉన్నది, 7 తీసుకొచ్చి 17 కట్ట ఉండదు. సో ఈ రెండింటితో కంపేర్ చేసి ఏది బెటరు? ఇది బెటర్ కాబట్టి దీన్ని ఫాలో అయ్యేది మీరు ట్రై చేయండి. సో దాన్ని అవసరం లేదు మనకి, ఎందుకంటే మూడోది ఉండదు కానీ వెరిఫై చేయాల్సిన అవసరం లేదు. అట్లా చూసుకుంటే సరిపోతుంది. ఇట్లా అర్థమైనా? కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. లేదా ఒకసారి వెరిఫై చేస్తామంటే వెరిఫై చేయండి మీరు. అంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని అప్రోచ్ అయ్యేటప్పుడు ఎట్లుంటుందంటే ప్రొసీజర్ చేయాలంటే చాలా లేట్ అయిపోతుంది. చెప్తే కదా ఈక్వేషన్ 1 వస్తుంది, మళ్ళీ 2 వస్తుంది. ఏబీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకొని కనుక్కోవాలంటే ఇబ్బంది అవుతుంది అనమాట. చూడండి నెక్స్ట్ చూడండి, మనకి ఏమి ఇచ్చినాడు? క్వశ్చన్ నెంబర్ 81 కదా హోంవర్క్ చెప్పింది మీకు. 81 అయినారా హోంవర్క్ చెప్పింది? రైట్, చేసుకొని వచ్చే నెంబర్ అది వచ్చింది కదా లెక్క. 81 అనేది హోంవర్క్ తీసుకొని వచ్చినట్టు లేదా? రైట్. అయితే మళ్ళీ 88 చెప్దామండి. అయితే ఒకసారి చూడండి, 88 క్వశ్చన్ ఒకసారి చూడండి. రైట్, దీన్ని ఒకసారి ఆప్షన్ త్రూ అని క్వశ్చన్ ట్రై చేయండి మీరు పోయి క్వశ్చన్ ఇక్కడ మళ్ళీ. రైట్, ఇప్పుడు చెప్పాడు కదా అని క్వశ్చన్ రాసుకునేది కాదు, డైరెక్ట్ ఇది మళ్ళీ వెళ్ళి ఆప్షన్ త్రూ ట్రై చేయండి మీరు. రైట్, మనకు చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చినాడంటే 88 క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చినాడు అనేది. 88వ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చినాడంటే డబ్బులు ఎంత ఉన్నాయరా? 86,700 ఉన్నాయి. 86,700. అయితే ముగ్గురు పంచినారు. అందులో చూడు, ఏకి వచ్చు ప్రతి రూపాయికి బికి 90 పైసలు వస్తాయంట, బికి వచ్చు ప్రతి రూపాయికి సికి 110 పైసలు వస్తాయంట. సో చాలా ఈజీ, కానీ వాడు కన్ఫ్యూజ్ కావాలని క్వశ్చన్ ఇచ్చాడు. ఇది ముందు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఏ యొక్క షేర్ ఎంత క్వశ్చన్ అంటే బీలోనే ఒక 90% అంటాడు. అప్పుడు నువ్వు ఏం రాస్తావు? ఏ యొక్క షేర్ అనేది బీలో 90% అంటే బి అనేది 100% అవుతుంది, ఏ అనేది 90% అవుతుంది. సో ఇప్పుడు కూడా వాడు ఏమంటున్నాడంటే ఏబీకి కంపారిజన్ ఇచ్చాడు. ఫస్ట్ ఏం కంపారిజన్ అంటే చెప్పండి, ఏం కంపారిజన్ ఇచ్చినాడు వాడు? క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే బీకి ఏకి వచ్చు ప్రతి రూపాయికి బీకి ఎంత వస్తాయంట 90 పైసలు. ఒక రూపాయికి ఎన్ని పైసలు ఉంటాయి యాక్చువల్గా అంటే 100 పైసలు. అంటే ఏకి ఒక రూపాయి అంటే 100 పైసలు వస్తాయి, బీకి ఎన్ని పైసలు వస్తాయంట 90 పైసలు వస్తాయని క్వశ్చన్ చెప్తున్నాను. అప్పుడు రేషియో అనేది ఏమవుతుంది మనకి 10:9. రైట్, మళ్ళీ నెక్స్ట్ కంపారిజన్ దేనికి ఇచ్చినాడు? బీకి సికి కంపారిజన్ ఇచ్చాడు. చెప్పండి ఏమి ఇచ్చాడు మళ్ళీ? అప్పుడు బీకి సి కంపారిజన్ ఏమి ఇచ్చాడంటే అంటే బీకి వచ్చిన ప్రతి ఒక్క రూపాయికి సికి ఎంత వస్తుందంట 110 అంటే 110 వస్తాయి. చూడండి, బీకి 100 రూపాయలు అంటే 100 పైసలు వస్తాయి, సికి ఎంత వస్తాయంట 110 పైసలు వస్తాయంట. అప్పుడు మనకి 0 క్యాన్సిల్ అయితే మనకి రేషియో అనేది ఏమవుతుంది 10:11. మీకు ఒక చెప్తే ఈ వ్యక్తి ఎక్కడ ఉన్నా కానీ బి అనేవాడు ఆడున్నా కానీ ఈక్వల్గా ఉండాలి. ఉన్నాడా? లేడు. కాబట్టి మనం దీన్ని ఏమిటితో నెట్ చేస్తాం? దీన్ని 10తో నెట్ చేసి దీన్ని ఏమిటితో నెట్ చేయాలా? 9తో నెట్ చేయాలి. చెప్పండి మనకి 10 పదవాల 100 ఇంటూ నెక్స్ట్ 9 పదవాల 90. సో ఇక్కడ కూడా 90 కదా వచ్చేది, 11 తొమ్మిదిల 99. రైట్, సో మనకు ఊరాలకు మొత్తం ఎంత వస్తుంది చెప్పండి? 100 ఒక 90 ఎంత? 190. సో 190 కూడా ఒక 90 ఎక్కేసి ఎంత అవుతుంది? 280. 280 కాబట్టి 289. సో మనకి 289కి ఎంత ఇచ్చినాడు? అమౌంట్ ఎంత ఇచ్చినాడు రా? 86,700. సో ఇప్పుడు చూడండి మనకి క్యాలిక్యులేషన్స్ కూడా మీరు అన్ని అబ్జర్వ్ చేయాలి ఒకసారి. క్యాలిక్యులేషన్స్ ఇప్పుడు నాకు చూడండి ఎట్లా అప్రోచ్ అవుతుంది చూడండి. 289కి 86,700 ఇచ్చినాడు. ఎవరిది కనుక్కోమన్నాడు రా? ఫైనల్గా ఎవరిది కనుక్కోవాలంట? బి యొక్క వాటా ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నాడు. సో బి వాటా అంటే మనకి ఏమైతుంది? ఎంత ఉన్నది బి వాటా అంటే 90కి ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నాడు. రైటా, మనం మీరు ఏమని ఒకవేళ మీకు అంటే బాగా స్క్వేర్ గుర్తుంటే కానీ దీని యొక్క స్క్వేర్ ఇది 289 అనేది 17 స్క్వేర్. సో 17 స్క్వేర్ అంటే 17 5 85, 17 ఒక 17. ఒకవేళ మీరు కొట్టాలనుకుంటే కొట్టిన తర్వాత మళ్ళీ 17 ఒక 17 అనుకుంటే డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది. లేదు ఒకవేళ నాకు ఆలోచన రాలేకుండా అన్నప్పుడు ఒకసారి నేను ఏం చేయాలి? ఆప్షన్స్ వెరిఫై. ఒకసారి ఆప్షన్స్ చూడండి. ఆప్షన్స్లోన ఫస్ట్ యూనిట్ డిజిట్ ఏముండదో చూడండి. ఫస్ట్ 0 ఉండేది తీసేసేయండి. అన్నిటికీ డిఫరెంట్గా ఉన్నాయి కనబడుతున్నాయి మీకు. సో అన్నింటికి డిఫరెంట్గా ఉన్నప్పుడు చూడండి నేను ఏం చేస్తానుగా ఈ యాక్చువల్ అంటే ఏమి ఇక్కడ అర్థము 90 ఇంటూ ఇదేముంటుంది 86,700
780 ఉంటుంది. దీన్ని ఏమిటితో భాగారం చేయాలి మనము? 289తో భాగారం చేయాలి. అంతేనా? ఇంతే కదా ఉండేది. 86,790 చేసి ఇక్కడ చూడండి నార్మల్గా ఇక్కడ ఇది ఇంటూ చేసి ఏమొస్తుంది చెప్పండి రా. ఇప్పుడు నేను ఏమంటానంటే ఇది ఒక దాన్ని తీసుకోండి, ఇది ఒక దాన్ని తీసుకుంటే కదా యూనిట్ డిజిట్ ఏముండదు మనకి 7 అనేది ఉంటుంది. మనకి ఈ 9 దగ్గర యూనిట్ డిజిట్ అనేది యాడ్ వస్తుంది చెప్పండి. 9 3 27 అనే కార్డు వస్తుంది, 3 అనే కార్డు వస్తుంది. ఇంకేడన్నా వస్తుంది 27 యాడ్ రాదు. సో మ్యాక్సిమం మనకి చూడండి ఇప్పుడు మీకు చూపిస్తాను యూనిట్ 17 17 17 అయితే 85 17 ఒకట్ల 17 2 0 17 ఒకట్ల 17 మళ్ళీ అంటే యూనిట్ డిజిట్ 1 కదా వచ్చింది. అది యూనిట్ డిజిట్ 1 కదా అంటే యూనిట్ డిజిట్ 3 అని తెలిసి అప్పుడు 3 9 20 అంటే మనకి యూనిట్ డిజిట్ ఎంత ఉండాలా? 7 ఉండాలి. చూడండి దాంట్లో 7 ఏమంటుంది? ఏముంటుంది 7 అనేది? బి ఉంది కాబట్టి ఆన్సర్ అనేది మనకి ఏమవుతుంది? అర్థమైంది. అంటే క్యాలిక్యులేషన్స్ రాకుండా కూడా 9 కార్డులో మనకి యూనిట్ డిజిట్ ఇక్కడ 7 ఉంది కాబట్టి ఖచ్చితంగా క్యాలిక్యులేషన్ అనేది పోతుంది పాయింట్లు లేకున్నప్పుడు. సో యూనిట్ డిజిట్ నువ్వు గిస్ చేస్తే కూడా ఆన్సర్ అనేది వస్తుంది అనమాట క్యాలిక్యులేషన్ చేయకోకున్నట్లుంటే. సో అట్లా ఆలోచన చేయాలి ఖచ్చితంగా, అప్పుడైతే మీకు ఈజీగా అవుతుంది క్యాలిక్యులేషన్స్ అనేది. రైట్, అది కూడా ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ వచ్చింది కదా 90 అనేది. సో 90తో పోయేది కూడా అనేది ఆన్సర్ అవుతుంది. బట్ మనకి 9తో పోయేది ఒకటి ఉండదే, ఒకటి ఉండదనికంటే డైరెక్ట్ ఆన్సర్ అదే చెప్పొచ్చు మనం. చూడండి మనకి 94 ఏమి ఇచ్చాడంటే క్వశ్చన్ 936 రూపాయలని ఏబీసీలకు పంచాలంట. అందులోన బి మరియు సి పొందిన మొత్తంలోన ఏ అనేది 3/4 వంతు పొందుతున్నాడు అంటే క్వశ్చన్ అంటున్నాడు. బి ప్లస్ సి పొందిన మొత్తం ఎంతైతే ఉంటుందో అందులోనే ఏ అనేవాడు ఎంత వంతు పొందుతున్నాడు అంటే 3/6 3/4. సో 3/4 వంతు అంటే ఇప్పుడు డైరెక్ట్ మీకు ఏమైనా అర్థం అని చెప్పి ఇంతకుముందు అంటే బి ప్లస్ సికి ఏకి అనేది రేషియో మనకి ఏమవుతుంది 3:4 అని క్వశ్చన్ అర్థం. రైటా? రైట్. నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి ఏమి ఇచ్చినాడు చూడండి. ఏ మరియు సీలు పొందిన మొత్తంలోన ఏ మరియు సీలు అంటే ఏ ప్లస్ సీలు ఏ మరియు సీలు పొందిన మొత్తంలోన బి అనే కూడా ఎంత పొందుతాడంటారా 5/6 5/6 అంటే అప్పుడు ఏమని అర్థం మీకు ఏ ప్లస్ సికి తర్వాత బీకి రేషన్ ఏమవుతుందంట 5/6 అని క్వశ్చన్. ఇక్కడ చూడండి ఇక్కడ ఎంతమంది వ్యక్తులు ఉన్నారు? ముగ్గురే ఏబీసీలో. ఇక్కడ కూడా ముగ్గురే ఉన్నారన్నప్పుడు వాళ్ళ యొక్క మొత్తం అనేది ఎంత ఉండాలి? అట్లా ఈక్వల్గా ఉండాలి. బట్ ఇది ఈక్వల్గా ఉండదే. చూడండి మనకు 3 + 4 ఎంత అవుతుంది? 7 అవుతుంది. మనకి 5 6 అనేది ఎంత అవుతుంది? 11. మళ్ళీ ఈక్వల్గా ఉండదునే. లేకున్నప్పుడు మనం ఏం చేయాలా? ఈక్వల్ చేయాలి. కాబట్టి దీన్ని ఏముతో ఇంటి చేయాలి మనము? 11తో ఇంటి చేయాలి. దీన్ని ఏముతో ఇంటి చేయాలా? 7తో ఇంటి చేయాలి. చేస్తే మనకి ఏమొస్తుంది చెప్పండి? ఇది 11 ముళ్ళ 11 4 44. అలాగే ఇక్కడ కూడా చేసి మనకి 7తో చేసి 7 5 7 6. ఇప్పుడు చెప్పండి మీరు డైరెక్ట్ మనకి ఏ వాల్యూ తర్వాత బి వాల్యూ తర్వాత సి వాల్యూ అనేది చూసుకొని చెప్పొచ్చా లేదా? ఈజీగా చెప్పొచ్చు. మనకి ఇక్కడ ఏముండదు ఏ ఉండదు. ఈ ఈజీగా మనకి ఎన్ని భాగాలు వచ్చింది? 44 భాగాలు వచ్చింది. ఇప్పుడు బి కావాలనుకోవచ్చు. బి వాల్యూకి మనకి ఎన్ని భాగాలు వచ్చింది? 42 అనేది వచ్చింది. మనకి ఇప్పుడు ఎవరిది కావాలి? ఇంకా సి కావాలి. సి అనేది మీరు కనుక్కోవచ్చా కనుక్కోలేరా? ఇప్పుడు చూడండి బి ప్లస్ సి అనేది ఎంతంట 33 భాగాలు ఇచ్చినట్టు మనకి. ఇట్స్ బయట మొత్తం చేసేసి ఏముండదు 33 44 అనేది ఎంత అవుతుంది? 77. సో 77 నుంచి మనకి వీళ్ళిద్దరిని తీసేసి ఎంత కరెక్ట్ చేసినామా? మనం ఏమైనా మిస్టేక్ చేసినామా? 11 4 44 11 33 ఎంత వచ్చింది చెప్పండి మొత్తం మనకి? ఓకే సారీ మొత్తం ఎంత వచ్చింది? 77 కదా. అంతే 77 నుంచి 2 తీసేస్తే మనకి ఎంత వస్తుంది? ఇవెంత పూర్తిగా 44 ఒక 42 6 8 ఎక్కువ వచ్చింది మనకి. ఎట్లా ఎక్కువ వస్తుంది? అట్లా రాకూడదు కదా. మనం ఏమైనా మిస్టేక్ చేసి ఉంటాం. సి వాల్యూ కదా కావాల్సింది మనకి. ఏ వాల్యూ 44 కరెక్టేనే? కరెక్టే. బి వాల్యూ 42 కరెక్టేనే? 4 6కి ఎల్సిఎమ్మా 3/4 మొత్తం సమ్ అనేది ఎంతైతే మనకి సమ్ కదా చూడాల్సింది. మనకి సమ్ చేయాలి, ఎల్సిఎం చేయకూడదు. మనకి 3 + 4 ఎంత? 7 5 ఒక 6 ఎంత మనకి 11. సో 11 ముళ్ళ 33 కరెక్టే. సో 11 4 44 7 5 35 7 6 42 కరెక్టే. మనకి ఇంటి 7 చేసినాం ఇక్కడ. మనకి ఇక్కడ బి అనేది 42 అనేది వస్తుంది. కరెక్ట్ చెప్పారు కదా మీ నెంబర్లు 3:4 అనేది కరెక్ట్ చెప్పినారా? ఇంగ్లీష్ ఏమని మనం ఏమైనా రివర్స్ రాసినాం అనేది రైట్. మనకి తెలడం మొత్తం
క్వశ్చన్ రివర్స్ రాసినాం మనం, అందుకని కరెక్ట్ తప్పు వచ్చింది. క్వశ్చన్ రివర్స్ రాసినాం. క్వశ్చన్ రివర్స్ చెప్పినారు మీరు నాకు. ఆడు ఏమి ఇచ్చినాడు చూడండి, క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు చెప్పండి. 12,932 ఏబిసిలకు పంచగా బి మరియు సి పొందిన మొత్తంలో అదే లో అనుకషన్ అంటున్నాడు. సో రివర్స్ రాయాల, బి ప్లస్ సి పొందిన మొత్తంలోన, రైట్. అంటే ఏ అనేది ఎంత అయితే అనుకషన్ అంటే బి ప్లస్ సి పొందిన మొత్తంలోన 2/3 అంట. 2/3 నేనా 3/4 ఇచ్చింది. 3/4 అనుకషన్ అంటున్నాడు. సో మనం రివర్స్ రాసినాం అక్కడ. ఒకసారి చూడండి, రివర్స్ రాసి మొత్తం తప్పు వస్తుంది మనకి. సో అప్పుడు ఏ బై బి ప్లస్ సి అనేది మనకి ఏమవుతుంది 3/7. ఇంకొకటి ఇప్పుడు చెప్పండి, బి అనేదేనా ఇచ్చిండేది, సి అనేదే? ఏ మరియు సి ఇలా సి పొందిన మొత్తంలో బి అనేదే కదా. ఏ ప్లస్ సి పొందిన దాంట్లో మొత్తంలో ఎంత అంటారా 5/6. ఇప్పుడు కరెక్ట్ వస్తుంది చూడండి, బి బై ఏ ప్లస్ సి = 5/6. సో మీరు రివర్స్ రాయకూడదు, కరెక్ట్ రాయాలి. దాంట్లో ఏది లో అనేది చూసుకోవాలా. ఇందుకు మొన్న కూడా ఇట్లా చేసినాం మనము, మీరు ఇట్లా చెప్పిడ్రి రివర్స్ చేసుకొచ్చి కరెక్ట్ మన క్వశ్చన్ చదవాలి. ఏది లో ఉండదు అనుకోండి, ఏది లో ఉంటే అది లో వేసుకున్నాను మనకి, కింద డైరెక్ట్ వచ్చేస్తుందని చెప్పాను మీకు. సో ఇప్పుడు చెప్పండి, ఇది ఎంత అవుతుంది మనకి 4 ఐడా 3/4. మనకి ఎన్ని భాగాలు 7 భాగాలు కాబట్టి దీన్ని ఇంటూ 7, దీన్ని ఇంటూ మనకి ఏం చేయాలి 11 వచ్చేసి చూడండి మనకి 11 ముళ్ళ 33, 11 44. మనకి ఇక్కడ చెప్పండి 7 5 35, 7 6 42. సో మనకి అప్పుడు చెప్పండి ఏ ఈజ్వల్ మనకి ఎన్ని భాగాలు వచ్చింది 33 భాగాలు వచ్చింది. మనకి బి ఈజ్వల్ ఎన్ని భాగాలు వచ్చింది 35 భాగాలు వస్తుంది. అప్పుడు సి ఈజ్వల్ చూడండి మనకి ఏమొస్తుంది చెప్పండి. సో బి ప్లస్ సి అంటే మనకి ఎంత వచ్చింది ఇక్కడ 44. మనకి బి ఈజ్వల్ ఎంత ఉన్నది 35 కాబట్టి మనకి సి ఈజ్వల్ అనేది ఎంత వస్తుంది 9 అనేది. సో మనకు ఫైనల్ మొత్తం ఎంత వచ్చింది చెప్పండి, ఎటని పోతుందా ఎక్కడ పోదు. సో మొత్తం ఎంత వస్తుంది చెప్పండి కూర్తిగిన యూనిట్ డిజిట్ కూడా అండి. 9 × 5 ఎంత 14, 14 × 3 17, నెక్స్ట్ 3 3 6 కాబట్టి 7 అనేది మొత్తం ఎంత వస్తుంది మనకి 77. సో ఇప్పుడు ఈ 77 భాగాలకి ఎంత ఇచ్చినారు అమౌంట్ 12,936 396 936 అని క్వశ్చన్ ఇచ్చారు. అయితే మనకి ఏం కనుక్కోవాలంట, ఎవరికి ఏం కనుక్కోమంటున్నాడు ఫైనల్ క్వశ్చన్, ఏ మరియు బి వరుసగా ఎక్స్ మరియు వై రూపాయలకి సికి ఇవ్వగా అందరి వాటాలు సమానమయ్యాయి అని ఇచ్చినాడు. ఇక్కడ మనకి కంపల్సరీగా చెప్పాడు. అయితే ఎక్స్ ప్లస్ వై ఈజ్వల్ ఎంత అని క్వశ్చన్ అంటున్నాడు. ఇక్కడ చూడండి ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ చూడండి. నేను నార్మల్గా ఇప్పుడు ఏదో ఇట్లా అడిగేసి ఇవి ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ అని క్వశ్చన్ అడగలేదు వాడు. ఇప్పుడు ఇక్కడ చూడండి నార్మల్గా వీనికి కొంచెం ఎక్కువ డబ్బులు వస్తాయి ఎవరితో కంపేర్ చేస్తే, బి కూడా వీనితో కంపేర్ చేస్తే ఎట్లా వస్తాయి ఎక్కువ డబ్బులు అనేవి వస్తాయి. అప్పుడు వీళ్ళు ఏం చేసిందంటే వినోదుంటే కొంచెం వీనికి ఇస్తారు, వినోదుంటే కూడా వీనికి ఇస్తారు. అట్లా ఇచ్చినప్పుడు ముగ్గురు దగ్గరికి ఏమైతే అంటున్నారు డబ్బులు ఈక్వల్ అయితే అంటున్నారు. అంటే సింపుల్గా ఏమని అర్థమని చెప్తున్నాడు అంటే వాడు ఈ 12,936 రూపాయలు ఉన్నాయి కదా 3 భాగాలు చేయండి అంటున్నాడు, అంతే కదా. సో అప్పుడు మనకి చేస్తే ఏమొస్తుంది చెప్పండి 3 4 12 3 3 9 3 1 6 అంటే ఒక్కొక్కరికి ఎంత డబ్బులు వస్తుంది చెప్పండి, ఒక్కొక్కరికి ఎంత రావాలి, ఒక్కొక్కరి దగ్గర ఎంత ఉండాలి, అప్పుడు ఈ ముగ్గురు దగ్గరికి ఉండాలని అంటున్నారు. కానీ మీరు ఇక్కడ కోట్లు కొడితే ఒక భాగంగా ఎంత వస్తుంది చెప్పండి 11,077 11 1 11 మరి 83 అయితే కదా 11,077 11 6 66 మళ్ళీ 7తో కొట్టండి 7 1 సో 47 అయితే కాబట్టి 7 7 42 తర్వాత సో మనకి ఒక భాగానికి ఎంత వచ్చింది 168 అనుకోండి. అంటే అప్పుడు చూడండి 33 భాగాలకి ఎంత వస్తుంది అంటే 168 ఇంటూ మనం ఏం చేయాలా 33. వీనికి ఎన్ని భాగాలు వస్తాయి కష్టం ఏం చేయాలి అప్పుడు 168 ఇంటూ 35 భాగాలు చేయాలి. చేస్తే మీకు ఎంత వస్తుంది చూడండి అప్పుడు ఆన్సర్ చెప్పండి. వీడు కొంచెం ఎవరికి ఇస్తారు సికి ఇవ్వాలా చెప్తే 3 ఎంబలా నెక్స్ట్ 3 6 18 1 2 20 3 1 3 సెమ్మల 504 అయితే చూడండి 4 4 5 5 రైటా. సో ఇప్పుడు కానీ మన దగ్గర వీని దగ్గర ఎంత పెట్టుకున్నాను వీడు సమానం ఉండాలంటే 4,312 రూపాయలే పెట్టుకున్నా. కానీ వీడి వద్ద ఎంత ఉన్నది అంటే ఎంత ఇస్తారు ఇప్పుడు మనకి చెప్పండి 4,312 రూపాయలు తీసేయాలా. తీసి చెప్పండి 2 4 నుంచి 1 పోతే 3 5 నుంచి 3 పోతే 2 1. సో మనకి వీడు ఎంత ఇస్తాడు వాడి సికి 1,232 రూపాయలు ఇస్తాడు. అప్పుడు వీడిని కూడా చెక్ చేయాలి మళ్ళీ మీరు కూడా, ఎందుకంటే ఎక్స్ ప్లస్ వై అడుగుతున్నాడు. వీడు ఒక X రూపాయలు ఇస్తాడు అనుకో, వీడు ఒక Y రూపాయలు ఇస్తాడు అనుకో చెప్తున్నారు, అర్థమవుతుంది. సో ఇప్పుడు చెప్పండి మనకి ఏమవుతుంది 5 ఎంబల్ 40 5 6 30 1 4 నెక్స్ట్ 5 1 5 రైట్. నెక్స్ట్ 3తో చేయాల్సింది చెప్పండి ఏమవుతుంది అవసరం ఇది ఆల్రెడీ చేసినాం కదా 504 కదా వచ్చింది. సో 4 8 8 5 సో దాంట్లో నుంచి ఎంత తీసేయాలా 4,312 రూపాయలు తీసేయాలి. సో 10 నుంచి 2 పోతే
8 7 నుంచి 1 బతికిన 6 8 నుంచి 3 బతికిన 5 అంటే వీటి ఎంత ఇస్తారు 1568 రూపాయలు. వాడు అదే అడుగుతున్నాడు ఇచ్చినారు కదా ఎంత ఇచ్చి ఒకటి 1568 రూపాయలు ఇంకొకటి 1232 రూపాయలు ఇచ్చినాడు అంటే మొత్తం ఎంత ఇచ్చినట్లా 2800 రూపాయలు ఇచ్చినట్లా. సో కొంచెం ఇక్కడ చూసుకుంటే మీరు ఏమైతే కనుక అంటే ఇది యాక్చువల్ అంటే ఇప్పుడు చూడండి ఇంకే ఈ క్వశ్చన్ని మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సింప్లిఫై చేసి ఇవ్వాలంటే ఇక్కడ ఏని బీని సమానం చేసుకోకపోకున్నట్ల సింపుల్గా ఏమంటాడంటే ఏకి బిసి అనే కొంత డబ్బు తీసుకొని ఏబిసికి ఒక రేషియోలో పంచుతారని క్వశ్చన్ ఇస్తారు. సింపుల్గా ఇస్తారు అప్పుడు అంటే ఇది ఇంత క్యాలిక్యులేషన్స్ ఏమైతే మీకు ఎగిరిపోతుంది ఈక్వల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇదే క్వశ్చన్ నార్మల్గా అడగాలి కానీ ఇదే క్వశ్చన్ అప్పుడు ఏమంటాడంటే ఇచ్చిన తర్వాత ముగ్గురికి సమానంగా రావాలని కష్టపడు మళ్ళీ ఇదే ప్రొసీజర్గా ఇక్కడ నుంచి సేమ్ ప్రొసీజర్ చేయాలి దీంతో ఒకటి సేమ్ చేయాలి మీరు అర్థమైనా. సో ఈ క్యాలిక్యులేషన్స్ మిస్టేక్స్గా చేయాలనుకుంటే డైరెక్ట్ ఇస్తారు క్వశ్చన్ అర్థమైనా. సో కొంచెం జాగ్రత్త చూసుకోండి ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని మీరు. సో లేదు అన్న ఇంత క్యాలిక్యులేషన్ ఏంటి చేయాలా నేను ఒకేసారి డైరెక్ట్ పార్ట్స్లోనే చేయొచ్చు కదా అంటే చేయొచ్చు. ఎట్లా చేయొచ్చు కూడా చూపిస్తాను చూడండి ఇది. సో ఇప్పుడు మనకి ఎన్ని భాగాలు వచ్చినాయి మనకి ఇక్కడ 77 భాగాలు అనేవి వచ్చినాయి రైటా. సో ఇప్పుడు ఈ 77 భాగాలను కూడా పంచితే కూడా ముగ్గురికి ఎట్లా పంచాలా ఈక్వల్గా పంచాలి. సో పంచుతా అండి అప్పుడు బై మనకు దీన్ని కూడా 3 భాగాలు చేయండి అప్పుడు ఏమైతే చెప్పండి 3 రెట్ల 6 సో ఎంత అవుతుంది 17 అవుతుంది. అప్పుడు ఏమైతే చెప్పండి 3 5 15 అంటే ఇంకెంత మిగులుతుంది 2 కాబట్టి అంటే ఒక్కొక్కరికి ఎన్ని భాగాలు వస్తాయి మనకి 25 బై అనే అంటే ఇక్కడ చూడండి జాగ్రత్తగా అంటే ఇప్పుడు వీనికి ఏ అనేవానికి ఎంత వస్తుంది 25 బై 2/3 భాగాలు వస్తుంది. వీనికి కూడా ఎంత వస్తుంది కానీ వీని దగ్గర ప్రజెంట్ ఎన్ని భాగాలు ఉన్నాయి అది ఈ 25 బై 2/3 కావాలనుకసి అంటే పెరిగింది 9 అనేది పెరిగింది అనుకసి అంటే ఎవరు ఇచ్చింటారు చెప్పండి బి అనే ఏ వాళ్ళు కలిపి వాళ్ళకి ఇటు ఇచ్చింటారు కదా అంటే ఇప్పుడు ఏమని అర్థం అనుకస్తే దీంట్లో నుంచి 9 తీసేయండి దీంట్లో నుంచి 9 తీసేస్తే ఎంత చెప్పండి 25 మూల 75 75 ఒక 2 ఎంత 73 77 బై 3 కదా అని అర్థం. మీరు అట్లా కొట్లకి రాసకపోతే ఇట్లా రాసుకోండి ఇట్లా డైరెక్ట్గా. ఇప్పుడు చెప్పండి 3 తొంభల 27 సో 27 తీసేసి ఎంత అవుతుంది 50 బై 3 కదా అంటే 3 తొంభల 20 అంటే 27 తీసేసి ఎంత అవుతుంది దాంట్లో నుంచి 50 బై 3 అంటే ఈ 53 భాగాలు ఎవరు ఈ 50 బై 3 భాగాలు ఎవరు ఇస్తారు చెప్పండి దీన్ని వాళ్ళు ఎవరు ఇచ్చింటారు వీళ్ళిద్దరు కలిపే కదా ఇచ్చిండేది. ఇప్పుడు వాడు అడిగిండేది కూడా క్వశ్చన్లో ఏం అడిగిండేది ఏబి XY ప్లస్ Y అంటే మీకు ఒకవేళ ఆలోచన వస్తే కదా వీళ్ళిద్దరు కలిపి వీళ్ళకి ఇస్తారంటే ఒకవేళ ఇదే భాగాలు 3 భాగాలు ఇస్తే వీళ్ళు కూడా ఇంతే రావాలా కానీ వీళ్ళు 9 భాగాలే ఉన్నాయి కానీ వచ్చినది ఇంత రావాలా అంటే మీ ఈ భాగం మంది ఎవరు ఇచ్చింటారు మనకి వీళ్ళిద్దరు కలిపే ఇచ్చింటారు అని అర్థం. ఒకవేళ అట్లా ఆలోచన వస్తే ఇప్పుడు చూడండి సింపుల్ మనకి ఏమవుతుంది ఇప్పుడు చూడండి 77 భాగాలకే కదా వచ్చింది 77 భాగాలకి ఎంత ఇచ్చినారా 12,936 రూపాయలు అయితే 50 బై 3 భాగాలకి ఎంత డైరెక్ట్ క్యాలిక్యులేషన్ వస్తుంది మీకు. సో చేయండి ఏమిటో వస్తుంది మనకి ఇప్పుడు ఏమిటి వచ్చింది చెప్పండి 168. సో 168 ఇంటూ 50 బై 3 చేసి చెప్పండి 3 5 15 3 6 18 సో ఇప్పుడు 5 6 30 5 5 25 ఒక 2 22. ఏం క్యాలిక్యులేషన్స్ అంటే నువ్వు ఆలోచించే విధానం బట్టి క్యాలిక్యులేషన్స్ పార్ట్ అనేది తగ్గిందే లేదా సో ఒకసారి చూసుకోండి ఇట్లాంటివి అంటే ఎలాగైనా చేయొచ్చు నీకు ఆలోచన వస్తే ఎట్లనే చేయొచ్చు. సో ఒకసారి 96 క్వశ్చన్ చూసి మనకి ఏమి ఇచ్చినాడు చూడండి ఏ యొక్క ఆదాయం అనేది బి ఆదాయం కన్నా 140 రూపాయలు ఎక్కువ అని కష్టం అంటున్నాడు. సో ప్రతి దాంట్లోనే మీరు ఏ యొక్క ఆదాయం బి కంటే 140 రూపాయలు ప్రతి దాంట్లో ఇచ్చినాడు చూసారా. సో మనకి అది చదువుతుంది సి యొక్క ఆదాయం డి కన్నా 80 రూపాయలు ఎక్కువ అని కష్టం అంటున్నాడు. చూడండి సి యొక్క ఆదాయం అనేది డి కంటే ఎక్కువ ఉండాలంట ప్రతి 80 రూపాయలు ఎక్కువ ఉండాలంట ప్రతి దాంట్లో ఉందే ఏమంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ డీలో చూడండి ఆప్షన్ డీలో ఉందే మనకి సి యొక్క ఆదాయం అనేది డి కంటే 80 రూపాయలు ఎక్కువ ఉండాలి ఎక్కువ ఉండదు కదా కరెక్ట్ అంటే మనం కరెక్ట్ 80 రూపాయలు ఎక్కువ లేదు కాబట్టి ఆప్షన్ డి అనేది కరెక్ట్ అవుతుందా కాదు. సో ఒక ఆప్షన్ ఎలిమినేట్ చేసినాను నన్ను వీడి వరకే. సో ఏబిసిలోనే ఏదో ఒకటి ఆన్సర్ అయ్యిండాలి. సో నెక్స్ట్ ఏమి ఇచ్చినాడంటే ఏ మరియు సి యొక్క ఆదాయాల నిష్పత్తి అనేది 2:3 అంటున్నాడు. ఏకి సికి ఆదాయాల నిష్పత్తి ఏమంటున్నాడు 2:3 రావాలంటున్నాడు. ఏకి సికి మాత్రం 2:3 అని ఇచ్చినాడు రైటా. తర్వాత ఇంకా నాకు తెలిసి బికి డికి ఇచ్చింటాడు ఇంకోటి ఏమి ఇచ్చాడు చెప్పండి 1:2 అంటున్నాడు. ఇప్పుడు నాకు ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు చెప్పండి. ఫస్ట్ ఆప్షన్ చూడండి ఏది ఎక్కడ రాసుకున్నాడు ఇప్పుడు ఏకి సికి చూడండి ఏ ఎంత ఇచ్చినాడు మనకి ఫస్ట్ ఆప్షన్లోనా 260 ఇచ్చినాడు. సి ఎంత ఇచ్చినాడు
320 ఇచ్చినాడు. సో నాకు ఇక్కడ 0 0 అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేమంటే పోతుంది చెప్పండి, 2తో పోతుంది చూడండి, 2 13 2 16 ఇంకేడన్నా పోతుందే. సో వెరిఫై అయింది మనకి ఇది కావాలి కాబట్టి ఆప్షన్ 1 అనేది ఏమైపోతుంది నాకు ఇది ఎలిమినేట్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఆప్షన్ బి చూడండి. ఆప్షన్ బిలో మనకి ఏమి ఇచ్చినాడు, ఏసీ అనేది ఏమి ఇచ్చినాడు చెప్పండి. సో 300 600 ఇచ్చినాడు. అంటే అప్పుడు చూడండి 300 600 అంటే 1:3 1:2నే కదా వచ్చింది, 3 ఒకట్ల 3 రెంట్ల అంటే మనకి 1:2 రావాలా, కానీ వస్తుందే. సో ఆప్షన్ బి కూడా ఎలిమినేట్ అయింది. ఇప్పుడు ఆప్షన్ సీనే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ నేను ఆప్షన్ డి ఎలిమినేట్ చేసినాను కాబట్టి. సో ఆప్షన్ సి అనేది ఒకసారి చూడండి ఏమి ఇచ్చినాడంటే 400 ఇచ్చినాడు, 600 ఇచ్చినాడు. సో 2 2 4 2 3 6. సో 2:3 అనేది సాటిస్ఫై అయింది. మిగిలిన 2 కూడా చూడండి ఏమి ఇచ్చినాడు, 260 తర్వాత 52 ఇచ్చినాడు. సో అక్కడ కూడా 26 ఒకట్ల 26 రెంట్ల సాటిస్ఫై అయింది కదా. సో ఆప్షన్ డి ఎందుకు ఎలిమినేట్ చేసినాడంటే మనకి ఆప్షన్ ఏమి ఇచ్చాడు చూడండి, సి యొక్క ఆదాయం అనేది డి యొక్క కంటే ఎంత ఎక్కువ ఉంటున్నాడు, 80 కంటే 80 రూపాయలు ఎక్కువ ఉన్నారు. కానీ ఇక్కడ చూడండి సి యొక్క ఆదాయం అనేది ఎంత ఇచ్చినాడు మనకి 480 ఇచ్చాడు. డి ఆదాయం ఎంత ఇచ్చాడు 360 ఇచ్చాడు. డిఫరెన్స్ ఎంత అవుతుంది మనకి 120 రూపాయలు అవుతుంది. ఎంత అవుతుంది ఇక్కడ ఒక 40 మొత్తం ఎంత అవుతుంది 120 రూపాయలు అవుతుంది. కాబట్టి మనకు ఆన్సర్ కరెక్ట్ కాదు, అది చూసుకోండి. సో ఇట్లాంటి లెక్కలు వచ్చినప్పుడు ఇట్లే చేయాలా, ప్రొసీజర్ చేసుకొని పోయి ఇక చేయకూడదు. మళ్ళీ ఎక్స్ ఇది వై అనుకొని పోతే అనుకో మళ్ళీ ఈక్వేషన్లు వస్తాయి మీకు. చూడండి నెక్స్ట్ 104 చూడండి, క్వశ్చన్ నెంబర్ 104 చూడండి, ఇంపార్టెంట్ చూడండి. ఆప్షన్ డి రాదు, అందుకని ఆప్షన్ డి ఎందుకు ఎలిమినేట్ చేసినాను, వాడు ఇచ్చిన కండిషన్ ప్రతిదీ సాటిస్ఫై అయింది అడా ఆప్షన్ డిలోనా. కానీ ఇచ్చిన ఇంకొక పైన కండిషన్ సాటిస్ఫై అయ్యలేదు చూడు, సి యొక్క ఆదాయం అనేది డి యొక్క ఆదాయం కంటే ఎంత ఎక్కువ ఉండాలని చెప్తున్నారు. నేను ఫస్ట్ ఎలిమినేట్ చేసిన ఆప్షన్ డి, వాడు ఇచ్చిన ఫస్ట్ నుంచి చదువుకుంటున్నారు కదా, ఆప్షన్ ఎలిమినేట్ చేసినప్పుడు ప్రతి కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. 104 క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చినాడు అనేది, 430 రూపాయలని పురుషులు మహిళలు బాలురు బృందంగా గల 45 మందికి పంచగా పురుషులకి మహిళలకి బాలురికి వచ్చిన మొత్తాల నిష్పత్తి ఇచ్చినాడు. సమ్ రైటా, ఎంతమందికి పంచాలంట, మొత్తము 45 మందికి పంచాలంట. ఎవరెవరు ఉన్నారంటే దాంట్లోనా పురుషులు స్త్రీలు మరియు బాలురు మొత్తం ఎంతమంది ఉన్నారంటే 45 మంది ఉన్నారంట. రైటా, పురుషులు స్త్రీలు మరియు బాలురు, సో 45 మంది ఉన్నారు. అందులో పురుషులకి మహిళలకి బాలురికి వచ్చిన సమ్ నిష్పత్తి ఇచ్చినాడు. ఎంత ఇచ్చినట్టు చెప్పండి, 12:15:16. ఏం నిష్పత్తి ఇది, సమ్ యొక్క నిష్పత్తి, వారికి వచ్చిన మొత్తాల యొక్క నిష్పత్తి ఇచ్చినాడు వాడు. రైటా, తర్వాత క్వశ్చన్ చూడండి మనకి ఏమి ఇచ్చినాడంటే ఒక్కొక్క పురుషుడికి ఒక్కొక్క మహిళకి ఒక్కొక్క బాలుడికి వచ్చిన వాటాల నిష్పత్తి కూడా ఇచ్చినాడు. ఇండివిజువల్గా వచ్చింది ఏమేమి ఇచ్చినాడు చెప్పండి మనకి, 6:5:4 అనేది ఇచ్చాడు. ఒక్కొక్క మహిళకి ఒక్కొక్క స్త్రీకి ఒక్కొక్క బాలునికి వచ్చిన వచ్చిన మొత్తాల యొక్క నిష్పత్తి ఇండివిజువల్. రైటా, ఒక్కొక్కరికి ఇండివిజువల్గా వచ్చింది మనకి. రైటా, ఇండివిజువల్గా వచ్చిన మొత్తం అనేది ఇది. రైటా, అయితే ఒక్కొక్క పురుషుడు ఒక్కొక్క మహిళ తర్వాత ఒక్కొక్క బాలుడికి వచ్చే మొత్తాల నిష్పత్తి ఎంత, అనేది క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇప్పుడు మనకి ఎట్లా చేస్తే వస్తుంది చెప్పండి, ఇది ఏమి ఇది అంటున్నాడు, ఇది సమ్ మనకి ఇచ్చింది. ఏమి ఇచ్చినాడు మనకి, ఇది సమ్ మనకి ఇది ఇచ్చింది. ఏమిది ఒక్కొక్కరికి వచ్చేది ఇచ్చాడు. అప్పుడు వాళ్ళు ఎంతమంది ఉన్నారని క్వశ్చన్ కనుక్కున్నారని క్వశ్చన్ అంటే మీరు ఏం చేస్తారు చెప్పండి, ఒక్కొక్కరికి వచ్చింది ఇది ఇంటూ ఇదే చేసేది నార్మల్గా మొత్తం రావాలని క్వశ్చన్ చేస్తారు. అప్పుడు కానీ వాళ్ళు ఒక్కొక్కరు ఎంతమంది ఉన్నారో రేషియో కనుక్కోవాలంటే మనకి అప్పుడు సింపుల్గా ఏం చేయాలా, సమ్ని ఒక్కొక్కరికి ఎంత వస్తుంది కొడితే అప్పుడు ఇండివిజువల్గా ఎవరెవరు భాగాలనేది అంటే బాయ్స్కి ఎంతమందికి వస్తుంది, పురుషులకి ఎంతమందికి వస్తుంది, స్త్రీలకి ఎంతమంది వస్తుంది కదా. అంటే దీన్ని ఏం చేస్తాను క్వశ్చన్ నేను బై చేస్తే ఆన్సర్ వస్తుంది ఎంత అంటే 45 మంది సంఖ్య అనేది వస్తుంది. నాకు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వీళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇంకొకరు ఎంతమంది ఉన్నారు, ఇంకొక బ్యాచ్ ఎంతమంది ఉన్నారు చెప్పండి. మనకి ఏమొస్తుంది ఇక్కడ 6 ఒకట్ల 6 2 12, 5 ఒకట్ల 5 3 15, 4 ఒకట్ల 4 4 16. అంటే మనకి వాళ్ళు ఏ రేషియోలో ఉన్నారు, పురుషులు స్త్రీలు బాలురు 2:3:4 నిష్పత్తిలో ఉన్నారు. సంఖ్య అనేది వస్తుంది నాకు. సో అప్పుడు చెప్పండి మనకి మీకు కావాలంటే ఎట్లా చెప్పాలంటే యావరేజ్ అనేది చెప్పాలి. ఇది మీకు ఇంకా అర్థం కాలేకపోతే యావరేజ్ అని చెప్తాను. సో యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఏమైతే చెప్పండి, మొత్తం బై ఏం చేస్తావు నువ్వు ఆ మొత్తం ఎంతమంది ఉన్నారో సంఖ్యనే కట్ చేసేది. ఇప్పుడు వాడు ఏమంటున్నాడంటే ఇక్కడ మొత్తం ఎంత ఉన్నదని చెప్పారా, రైటా. సో ఇప్పుడు నాకు సంఖ్య కావాలనుకుంటే యావరేజ్ అంటే ఒక్కొక్కరికి ఎంత వస్తుందని చెప్తున్నారు కదా, ఒక్కొక్కరికి ఎంత వస్తుందో చెప్తున్నారు. అది కానీ బై చేసి నాకు ఏమొస్తుంది వచ్చే నెంబర్ అనేది ఏమవుతుంది, ఇది
నెంబర్ ఆఫ్ మెంబర్స్ అనేది వస్తుంది అనమాట. ఏమొస్తుంది అంటే ఈ సంఖ్య అనేది వస్తుంది అనమాట. అర్థమైనా? కాకపోతే మీకు ఇట్లా అర్థం చేసుకోవాలి మీరు డైరెక్ట్గా ఇట్లా రాయకూడదు. సో అప్పుడు చెప్పండి మనకి ఇప్పుడు 4, 3, 2 అంటే మొత్తం ఎన్ని భాగాలు అవుతుంది? సో 9 భాగాలు అంటే ఒక భాగం ఎంత అవుతుంది మనకి? 5 అయినప్పుడు అప్పుడు చెప్పండి మనకి 5 రెంట్ల అంటే మనకి మనుషులు ఎంతమంది ఉన్నారు? పురుషులు 10 మంది ఉన్నట్ల మనకి అంటే 10 మంది. నెక్స్ట్ స్త్రీలు 5 ముళ్ళ 15. నెక్స్ట్ 5 నాళ్ళ ఇప్పుడు చూసుకున్నారు మొత్తం 45 మంది ఉంటారు. సో పురుషులు ఎంతమంది వచ్చినారు, స్త్రీలు ఎంతమంది వచ్చినారు, తర్వాత బాలురు ఎంతమంది ఉన్నారో వచ్చినారు. ఇప్పుడు ఫైనల్గా కూడా క్వశ్చన్ ఏమంటున్నాడు చూడండి మనకి. రైట్. అయితే మనకి ఏమంటున్నాడు చూడండి, ఒక్కొక్క పురుషుడికి ఒక్కొక్క మహిళకి ఒక్కొక్క బాలుడికి వచ్చే మొత్తాల నిష్పత్తి అని క్వశ్చన్ అంటున్నాడు. మనకి డబ్బులు ఏమని ఇచ్చినాడు, ఎంత పంచాలని క్వశ్చన్ అనేది. డబ్బులు ఏమని ఇచ్చినాడా? ఏమి ఇవ్వలేదు మనకి. ఫస్ట్ డబ్బులు చూడండి ఎంత ఇచ్చింటాడు మనకి అక్కడ 430 రూపాయలు ఇవ్వాలంట. అప్పుడు 430 రూపాయలు ఇస్తేగిన చూడండి ఎవరు పంచే నిష్పత్తి ఏ నిష్పత్తిలో పంచాలంటే సమ్ము వాడే ఇచ్చినాడు కదా, ఏ నిష్పత్తిలో పంచాలంటున్నాడు 12:15:16 నిష్పత్తిలో పంచాలా. పంచిన తర్వాత ఒక్కొక్కరికి ఎంత వస్తుందంటే నెంబర్ కనుక్కున్నమాట. రైటా? అప్పుడు మనం కనుక్కోవచ్చు దాన్ని అది బై చేసి ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు చెప్పండి దీని దృష్టిలో మనం డబ్బులు పంచాలి. చెప్పండి డబ్బులు ఎంత? 12 + 15 ఎంత అవుతుంది? 27. సో 27 నెక్స్ట్ ఒక 16. ఇప్పుడు 43 భాగాలకు మొత్తం డబ్బులు ఎంత ఇచ్చినారు? 430. అంటే 43 భాగాలకి 430 రూపాయలు అయితే ఒక భాగంకి ఎంత అవుతుంది? 10 రూపాయలు. అప్పుడు 12 భాగాలకి ఎంత అవుతుంది? 12 పదవాళ్ళ 120. వీళ్ళు భాగాలకి ఎంత అవుతుంది? 15 పదవాళ్ళ 150. ఎంత అవుతుంది? 4 పదవాళ్ళ 16 కదా, 16 పదవాళ్ళ 160. సో ఇప్పుడు ఇవి ఎవరికి? పురుషులు మొత్తానికి వచ్చిన డబ్బులు ఇవి స్త్రీలు మొత్తానికి వచ్చిన డబ్బులు ఇవి బాలురు మొత్తానికి. కానీ వాడు క్వశ్చన్ అడిగింది ఒక్కొక్క బాలునికి ఒక్కొక్క పురుషునికి ఒక్కొక్క స్త్రీకి అడిగినాడు. సో మనకి పురుషులు మొత్తం ఎంతమంది ఉన్నారు? 10/10. మళ్ళీ స్త్రీలు మొత్తం ఎంతమంది ఉన్నారు? 15 మంది. మరి పురుషులు మొత్తం ఎంతమంది ఉన్నారు? 20 మంది. సో మనకి ఏమైతే చెప్పండి, వీళ్ళకి ఒక్కొక్కరికి ఎంత వస్తుంది? 12 రూపాయలు వస్తుంది. వీళ్ళకి ఎంత వస్తుంది? ఒక్కొక్కరికి 10 రూపాయలు. వీళ్ళకి ఎంతమంది వస్తుంది? ఒక్కొక్కరికి 8 రూపాయలు. సో మనకి చూడండి రేషియోలు ఇచ్చిన దాంట్లో ఫస్ట్ నెంబర్ కనుక్కునే మీకు ఏం చేయాలా? బై చేస్తే నెంబర్ వస్తుందని తెలిస్తేనే నీకు నెంబర్ వస్తుంది. తర్వాత పంచిండేది ఈ రూపంలో కాబట్టి టక్కన కనుక్కుంటా ఎంత ఒక్కొక్కరికి కావాలంటే వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంత డివైడ్ చేస్తే ఒక్కొక్కరికి వస్తుంది. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆలోచన రాలేకుండా ప్రాక్టీస్ చేయలేకుండా ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయలేరు మీరు. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 107 అంటే ఏమి ఇచ్చినాడంటే 15,525 రూపాయలని సునీలు, అనిలు, జామీల్కి పంచాలంటున్నాడు. 15,525 రూపాయలు ముగ్గురు వ్యక్తులకు పంచాలంటున్నాడు. రైటా? సో తర్వాత వారి వాటాల నుండి 22 రూపాయలు, తర్వాత ఇంకొకరి నుంచి 35 రూపాయలు, తర్వాత ఇంకొకరి నుంచి ఎంత 48 రూపాయలు ఏం చేసినారంట? తొలగించిన లేదంటే తీసివేసిన వచ్చే లాభాల నిష్పత్తి ఇచ్చినాడు. ఎంత ఇచ్చినాడు లాభాల నిష్పత్తి అనేది మనకి? 7:10:13 అని క్వశ్చన్ అంటున్నాడు. సో మనకి ఒకవేళ సమ్ చేస్తే మొత్తం ఎంత అవుతుంది? ఎంత అవుతుంది? 30 భాగాలు అవుతుంది. కానీ ఎప్పుడంటే ఇది ఈ దాంట్లో నుంచి ఈ సమ్మని తీసేసిన తర్వాత అని క్వశ్చన్ అంటున్నాడు. సో మనకి తీసేసిన తర్వాత చెప్పండి ఒక 48 ఎంత అవుతుంది మనకి? ఒక 22 70 కదా, 70 ఒక 35 ఎంత మనకి? 105. అంటే దీంట్లో నుంచి ఎంత తీసేయాలి మనము? 105 రూపాయలు తీసేయాలి. సో తీసేస్తే మనకి ఎంత వస్తుంది చెప్పండి? ఎంత వస్తుంది? 420. రైటా? సో ఈ 15,420 రూపాయలని నువ్వేం చేయాలి ఇప్పుడు? పంచాలా. ఏ రేషియోలో పంచాలంటే ఈ రేషియోలో పంచాలంటున్నా. అంటే ఇప్పుడు 30 భాగాలకి ఎంత ఇచ్చినట్లు డబ్బులు? 15,420 రూపాయలు అయితే. సో ఇప్పుడు చెప్పండి 0 క్యాన్సల్, 3/5 15, 3 1 3, 3 4 12 అంటే 3తో కొడితే కింద. సో 514. 514 ఇంటూ ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలా? 7 ఒకసారి, నెక్స్ట్ 514 ఇంటూ ఎంత? 10 ఒకసారి, తర్వాత 514 ఇంటూ 13 ఒకసారి చేయాలి. రైటా? సో చేసి ఏమైతే చెప్పండి అప్పుడు 7 4 28, 7 1 7, 1 2 9, 7 5 30. సో 3,598 రూపాయలు. నెక్స్ట్ ఇక్కడ చెప్పండి మనకి 5,140 రూపాయలు. నెక్స్ట్ 13 4 52, 13 1 13 1 5 18, 13 5 65 1 66. ఇప్పుడు ఇది కరెక్ట్ అనుకుంటాం మనం. రైటా? ఇప్పుడు వాడు ఏమంటున్నాడు చూడండి, మళ్ళీ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చినాడంటే ఇక్కడితో అయిపోలేదు క్వశ్చన్. ఇంకా ఏమన్నాడంటే అయినా వారి అసలు వాటాలకి, ఏ వాటాలకి?
అసలు వాటాలకి ఎంత కలపాలంట 16 రూపాయలు. తర్వాత ఎంత 77 రూపాయలు 37 రూపాయలకి కలిపితే వచ్చే నిష్పత్తి ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి. ఇప్పుడు ఇక్కడ వరకు చేస్తాం మనం. ఓకే, ఇప్పుడు తర్వాత ఏం చేయాలా? ఏళ్ళని కలపాలా? రెండింటిని కలపాలి. అసలు వాటానికి కష్టంటే ఎందుకని కష్టంటే ఇది ఎప్పుడు తీసేసిన తర్వాత ఈ నిష్పత్తి అనేది తీసేయకముందు ఉంటాయి కదా. అంటే ఇప్పుడు కలపాల్సింది ఏం కలపాలి? ఇవి కలపాలా, ఇవి కూడా కలపాలా. పొరపాటుని ఒకటి కలిపితే కదా ఆన్సర్ రాదు కరెక్ట్. అసలు వాటాలు అనిపిస్తుంది. ఇప్పుడు అసలు వాటే తీసేస్తే అసలు వాట అవుతుంది నెయ్యి. మనం తీసేసిన తర్వాత వచ్చిన నిష్పత్తి ఇది. కాబట్టి ఏం చేయాలా? రెండింటి కలపాలి. అంటే దీనికి ఎంత కలపాలా? 22 రూపాయలు కలపాలా, 16 రూపాయలు కూడా కలపాలి. దీనికి ఎంత కలపాలా? 35 కలపాలా, 77 కూడా కలపాలా. దీనికి ఎంత కలపాలా? 48 కలపాలా, 37 రూపాయలు కూడా కలపాలి. సో కలపండి, మనకి ఎంత అవుతుంది ఇది? సో 17, 12, 15, 16. కాబట్టి మనకి ఎంత అవుతుంది? 67, 60. ఎందుకని వస్తే రెండు నెంబర్లు ఇట్లా వస్తాయి. ఇట్లా ఉంటే నేను ఏ ఏకంతో పోతుంది చెప్పండి? డైరెక్ట్ ఒక ఏకంతో పోతుంది. దేంతో పోతుంది? 101తో పోతుంది. 101 ఏకంతో పోతుంది డైరెక్ట్. మీకు చెప్పిన నెంబర్ సిస్టమ్ చెప్పేది. చెప్పండి మనకి ఎంత అవుతుంది? 12, 10, 15 అంటే ఇక్కడ కూడా మనకి 52 వస్తుంది. ఇక్కడ చెప్పండి 16. సో 10, 13, సో 6. సో మనకు డైరెక్ట్ ఏమిటితో చెప్పండి? ఇది 101 ఇంటూ 36, 101 ఇంటూ 52, 101 ఇంటూ 67. 101 ఎక్కువ వస్తాయి అనుకో టక్కనట్లు కొట్టగొడతారు. రాకపోతే అది దాంట్లో ఉండదు, లేకపోతే మర్చిపోతాం. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది? 36, 52, 67. సో ఇక్కడ అసలు నిష్పత్తికి 2 కలపాలన్నప్పుడు మాత్రం 2 కలిపేసి గుర్తుపెట్టుకోవాలి మీరు ఇక్కడ. సో 116 క్వశ్చన్ చూడండి. ఏమి ఇచ్చినాడంటే ఒక పట్టణంలోనూ పురుషులు స్త్రీల యొక్క నిష్పత్తి అనేది ఇచ్చినాడు. మేల్ అండ్ ఫీమేల్కి సంబంధించి రేషియో ఇచ్చినాడు మనకి. మేల్కి ఫీమేల్కి రేషియో ఎంత ఇచ్చినాడా? 3:7:5. 7:5. అయితే వారిలోన చిల్డ్రన్స్ ఆఫ్ అమాంగ్ మేల్స్ అండ్ ఫీమేల్స్. ఓకే, ఆడపిల్లలు మగపిల్లలకు సంబంధించి ఇంత సగం పర్సెంటేజ్ ఇచ్చినాడు. ఎంత ఇచ్చినాడు? ఒకటి 20% ఇచ్చినాడు, 15% ఇచ్చినాడు. అయితే వయోజనులైన రైట్ అడల్ట్ ఫీమేల్స్ అంటే వయోజనులైన ఆడవారి సంఖ్య అనేది సంథింగ్ ఎంత ఇచ్చినాడు? 39 ఎంత? 3,98,650 రూపాయలు అయితే ఆ పట్టణం యొక్క జనాభా ఎంత అనేది క్వశ్చన్. సో ఇప్పుడు చెప్పండి ఎట్లా చేస్తారు? ఇప్పుడు 5 ఇచ్చినాడు. ఓకే, నేను ఏమంటానంటే ఇక్కడ 7:5 అనేది ఇచ్చినాడు. ఇప్పుడు దీంట్లో ఏమి ఇచ్చాడంటే వీళ్ళు మేల్ అంటే వీళ్ళు ఫీమేల్ అంట. నెక్స్ట్ ఈ మేల్ ఫీమేల్లో చిల్డ్రన్ కూడా ఉన్నారని చెప్తున్నారు. అందులోన అంటే మేల్ చిల్డ్రన్స్ తర్వాత ఫీమేల్ చిల్డ్రన్స్ ఇద్దరు ఉన్నారని చెప్తున్నారు. మేల్ చిల్డ్రన్స్ ఎంత పర్సెంట్ ఉన్నారంటే 20% ఉన్నారు. ఫీమేల్ చిల్డ్రన్ ఎంత ఉన్నారు? 15% అని క్వశ్చన్ అంటున్నాడు. సో ఇప్పుడు దీంట్లోనే ఇప్పుడు మేల్ చిల్డ్రన్ కానీ వాడు ఇచ్చిండే మనకి ఏమనిపిస్తుంది అంటే వయోజనులైన ఆడవారని ఇచ్చారు. అంటే ఏమనిపిస్తుంది అంటే అడల్ట్ ఫీమేల్స్ అంటే చిల్డ్రన్స్ కాకోకోనట్లు 5 చిల్డ్రన్స్ అని తీసేసిన మిగిలిన వాళ్ళు ఎవరైతారు మనకి? అడల్ట్స్ ఎవరు? ఫీమేల్ అవుతారు అనమాట. సో మనకి ఇప్పుడు మరి 5 15% ఎట్లా కనుక్కుంటావు నువ్వు? కనుక్కోవడానికి పాసిబిలిటీ అవుతుంది. అయితే సింపుల్ నువ్వు ఏం చేస్తాను కష్టం 5 15% కనుక్కుంటే పాయింట్లో వస్తుంది. కనుక్కోవచ్చు కానీ ఏమిట్లో వస్తుంది? పాయింట్లో వస్తుంది. మీకు ఇట్లాంటప్పుడు మీకు ఏం చేయాలని చెప్పి మీకు రైట్. సో అప్పుడు దీన్ని ఏమనుకుంటారు? దీన్ని సింపుల్గా 170, 150 అని క్వశ్చన్ అనుకున్నాండి. 50 అనుకుంటే సరిపోతుంది కదా. ఇప్పుడు ఇది మొత్తం అప్పుడు ఎన్ని భాగాలు అవుతాయి? టోటల్గా ఎన్ని భాగాలు అవుతాయి? అప్పుడు ఈ 50లోన మనకి 15% కనుక్కోవడం చాలా సింపుల్ కదా. చెప్పండి అప్పుడు ఎంత అవుతుంది మనకి? 52. సో మనకి ఏమవుతుంది ఇక్కడ 7.5 అంటే 7.5 భాగాలు ఎవరు? వాళ్ళు ఫీమేల్ చిల్డ్రన్స్. అప్పుడు అడల్ట్ ఫీమేల్స్ పర్సెంటేజ్ ఎంత చెప్పండి? మనం ఎంత అనుకున్నాం? ఇప్పుడు వాళ్ళు పర్సెంటేజ్ ఎన్ని భాగాలు అనుకున్నామే? 50 భాగాలు. 50 భాగాల నుంచి 7.5 తీసేసి మనకి ఎంత అవుతుంది? 42.5 అంటే 42.5 భాగాలకి ఎవరు వీళ్ళు? ఫీమేల్ అడల్ట్స్ అంటున్నారు. దాని నెంబర్ ఇచ్చినాడు వాడు. ఎంత ఇచ్చినట్టు నెంబరు? 3,98,650 అని క్వశ్చన్ ఇచ్చాడు. అయితే ఫైనల్గా ఏమంటున్నాడు క్వశ్చన్లోన? మొత్తం పట్టణం జనాభా ఎంత? ఇప్పుడు మొత్తం పట్టణం జనాభా మనం ఎన్ని భాగాలు అనుకున్నామే? 120 అనుకున్నాం. సో మనకు ఆన్సర్లో కూడా ఇప్పుడు ఏది ఏమిటి ఖచ్చితంగా అంటే 120తో ఏది ఉంటుంది? 120తో కాకుండా ఫస్ట్ 12తో ఏది ఉంటే కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే 12. సో 12 అంటే మనకి 3 4
12 అంటే 3తో పోవాలా 4తో పోవాలా? చూడండి 3తో 4తో అంటే 4తో పోయేటివి మనకి ఏముంటుంది చూడండి, లాస్ట్ 4 ఆప్షన్ చూడండి 4తో పోతుందా? ఆప్షన్ సి అనేది 4తో పోతుందా? కాబట్టి అది తీసేయచ్చు ఆప్షన్. మిగిలిన 2 ఆప్షన్ చూడండి, 3తో పోయేటి చూడండి. 3తో పోవాలంటే ఏం చేయాలి? ఆప్షన్ ఏ కూడా 3తో పోదు. నెక్స్ట్ బీడి చూడండి, డి పోతుంది, బి కూడా 4, 9 2 పోతాయి, బి పోతుంది, డి పోతుంది. మీరు అప్పుడు ఆన్సర్ చేయలేకుంటే రాయేసి రావచ్చు, లేదంటే ఆప్షన్ చేయాలా. చూడండి మనకి 2 పోతే వెనక వచ్చినప్పుడు ఏం చేయాలా? మనకి ఏం చేయదు. అప్పుడు చూడండి ఇక్కడ పాయింట్ పోవడానికి ఏం చేస్తారు? ఇంకో 0 పెట్టుకున్నాండి ఇక్కడ. 5తో పోతుంటే చూడండి ఇది కొట్టండి, 5 ఎంఎల్ 40, 5 5లా 25. సో దీన్ని కొట్టండి, 5 వేల 35. నెక్స్ట్ 48 అవుతుంది, 5 ఎంఎల్ 45, 5 వేల 35, 5 ఎంఎల్ 15. నెక్స్ట్ మళ్ళీ 10 పోతుందా? 10 పోతుందేమో కదా. 17 5 85, 17తో కొట్టండి, 17 4 68. అంటే ఎంతైతే మనకి 11 మిగులుతుంది. సో 11 అంటే 117 అవుతుంది. 117 నెక్స్ట్ అంటే 17,119 ఎక్కువ అవుతుంది. 17 6 102, 102 నెక్స్ట్ ఎంత మిగులుతుంది? అప్పుడు 17 తొమ్మిది 153, కాబట్టి 0 పెట్టుకోవచ్చు. మళ్ళీ ఇంకోసారి 5తో కొట్టండి, 5 తొమ్మిది 45, 5 ఎంఎల్ 15, 5 ఎంఎల్ 40, అంతేనా? సో మనం 12 చేసి 12 ఎంఎల్ 90. సో యూనిట్ డిజిట్ 6 అనేది చూడండి మనకు 2 ఆప్షన్స్లోనా 2 ఉన్నాయా? చబ్బాష్. నెక్స్ట్ 12 ఎంఎల్ 36, 36 ఒక 9 ఎంత అవుతుంది మనకి? 5 వస్తుంది. యూనిట్ డిజిట్ ఇంకోటి 5 ఉండాలి చూడండి, 5 అది ఉంటుంది, బి ఉండదే. కాబట్టి ఏమంటే చెప్పండి, అది 112 5600. సో మనకి ఇది ఆన్సర్ అవుతుంది అన్నమాట. సో మనకి ఈజీ క్వశ్చన్. సో మనకు ఒకసారి చూసుకున్నాండి ఎట్లా చేయాలని కష్టం అనేది. సో జాగ్రత్త చూడండి, ఇట్లాంటి మోడల్స్ మనం ఈసారి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీకు ఎగ్జామ్లో కాన్సెప్ట్ ఇట్లాంటి అడగడానికి స్కోప్ ఉంటుంది చూడండి. ఎందుకని అంటే ప్రతిసారి నార్మల్ మోడల్ మీకు ఇది ముందు చెప్పిన లెవెల్ 1 లెవెల్ 2 కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. చూడండి ఏమి ఇచ్చాడంటే 2 సైకిల్ యొక్క ప్రస్తుత ధరలను నిష్పత్తి ఇచ్చినాడు. 2 సైకిళ్ళు ఇచ్చినాడంట, వాటి యొక్క ప్రజెంట్కి సంబంధించి రేషియో ఇచ్చినాడు. ఏమి ఇచ్చినాడంటే మనకి 2:3 అనేది ఇచ్చినాడు. సో ఆ 2:3 చూస్తే కన్నా తర్వాత ఏమి ఇచ్చినాడంటే 2 సంవత్సరాల తర్వాత అంట ఏమైపోయిందంటరా, మొదటి సైకిల్ ధర అనేది 15% పెరిగింది అని ఇచ్చినాడు. ఓకే, రెండో సైకిల్ ధర అనేది 475 రూపాయలు పెరిగిందని ఇచ్చినాడు. ఎంత చూడండి, ఇంతకుముందు మనకి కొంత పెరిగింది అనుకోసం నార్మల్గా ఇస్తుంటాయి. లేదంటే ఈ నెంబర్ సేమ్ నెంబర్ పెరగవచ్చు, లేదంటే ఒకటి పెరిగి ఒకటి తగ్గి ఇంకోటి ఇట్లా ఇస్తే కూడా మనకు అనుకోవచ్చు. ఎందుకంటే రేషియో మెథడ్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఏమి ఇచ్చినాడు, ఒకటి పర్సెంటేజ్ ఇచ్చినాడు. పోనీ ఆ పర్సెంటేజ్ ఎంత పెరిగింది అనుకోసం కనుక్కుందామంటే చూస్తే ఇది ఎంత ఉన్నది, ఇక ఆ 2లో ఎంత పర్సెంటేజ్ కనుక్కున్నాడా ఎట్లుంటుంది మనకి? డిఫరెంట్గా ఉండదని లేదా అంటే పర్సెంటేజ్ ఇచ్చినాడు. అవతల పక్క మా యూత్లకు ఏమి ఇచ్చినాడు, ఒకటి నెంబర్ ఇచ్చినాడు 475 రూపాయలు పెరిగేదాని కష్టం ఇచ్చినాడు. అలా పెరిగిన తర్వాత ఏమవుతుంది అని కష్టం అంటున్నాడు రేషియో అనేది. రైట్, ఇదేం మనకి ఏమవుతుందంటే 15% అనేది ఇంక్రీజ్ అవుతుందంట. ఇది వచ్చేసి 475 రూపాయలు పెరుగుతుందంట. అలా పెరిగిన తర్వాత అనేది రేషియో అనేది ఏమవుతుందంట 3:5 అవుతుంది అని కష్టం ఇస్తున్నాడు. ఏమి ఇచ్చినాడు మనకి 3:5 ఇచ్చినాడు. ఇప్పుడు చెప్పండి, మనకి లెక్క చాలా సింపుల్, క్యాలిక్యులేషన్స్ పెద్దగా ఏముండదు. లెక్క ఎట్లా చేయడానికి జాగ్రత్త చూస్తున్నాను మీరు. ఇప్పుడు ఇది ఇచ్చాడు, తర్వాత ఏదో ఒక క్వశ్చన్ అడుగుతుంటాడు, ఏదో ఒకటి అడుగుతున్నాడు. ఫస్ట్ దీన్ని మీరు సాల్వ్ చేసుకొచ్చి ఒక పార్ట్ ఎంత వస్తుంది నార్మల్గా అనుకునేది మీరు ట్రై చేయాలి. సో ఇప్పుడు చూడండి, ఈ వే ఆఫ్ క్వశ్చనింగ్ నేను ఎట్లా చేస్తాను నెక్స్ట్ అంటే ఇక్కడ 15% ఉన్నది. సో 15% నాకు రాసుకునేకి రాదు కాబట్టి దీన్ని 15% ఈజీగా వచ్చే తర్వాత క్యాలిక్యులేట్ అయితే రాసుకుంది. ఏం రాసుకుంటే సరిపోతుంది చెప్పండి? 200 300 అంత ఒకేసారి పెద్ద నెంబర్ రాసిస్తారా? 20 30 రాసుకుంటే కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది మనకి. ఇంకా అప్పుడు ఏం చేస్తారని అంటే ఏదో ఒక నెంబర్, అంటే మనకి ఇక్కడ 15% కదా, మీకు 15% ఏం చెప్పండి 3/20 కదా. సో ఈ 3/20 అంటే ఈ 20 తన పోయే తన రాసుకుంటే చాలు. ఇప్పుడు అంతే మనకి ఇక్కడ 40 అనేది రాసుకుంటే 20 తన పోతుందని లేదా? అర్థమవుతున్నది నేను చెప్పి. ఇప్పుడు ఇక్కడ ఒకవేళ 20 తన 20 రేట్ల అంటే 20 కూడా పోతుంది. ఈ మీ ఏదైనా రాసుకోవచ్చు. ఏది కాకపోతే ఇంకోటి ఏమనిపిస్తే అంటే ఈ విధంగా ఇది రాసుకుంటే మనకి 15% ఈజీగా ఉంటుంది. ఒకసారి రాయండి. సో ఏమైతే చెప్పండి, అప్పుడు ఇది ఏం రాస్తారు 20 కావాలనిపిస్తే అంటే దీన్ని ఏమిటితో చేసినట్లు అంటే అప్పుడు ఇది 20 రాసుకున్నాండి, అప్పుడు దీన్ని ఏమని రాసుకుంటారు 30 అని రాసుకున్నాను. అంతే కదా, ఇది 20 అని రాసుకుంటే ఏమని రాసుకుంటారు 30 అని రాసుకుంటారు. ఇప్పుడు చెప్పండి 20లోన 3/20% అంటే ఎన్ని భాగాలు అవుతుంది? మళ్ళీ 3 వస్తుంది. ఏమొస్తుంది మనకి
మూడు ఏమైనా వచ్చిందా లేదా అంటే ఇక్కడ మనకి కరెక్ట్గా ఎన్ని భాగాలు వస్తున్నాయి అంటే కరెక్ట్ 3 భాగాలే వస్తున్నాయి. అప్పుడు కానీ రేషియో అనేది కూడా మనకి ఏమవుతుంది అంటే 3:5 అంటే మనకి ఏమవుతుంది అంటే 3కి 3 అవుతున్నది. అంటే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ 475 రూపాయలు కష్టం ఇస్తున్నాడు, అది గుర్తుపెట్టుకున్నాడు. అది విడిచిపెడితే ఇక్కడ 5కి ఎన్ని భాగాలు అవుతుంది, అప్పుడు 5 అవుతాయి కదా. అంటే ఇక్కడ మనకి ఎన్ని భాగాలు పెరిగినట్లా 2 3 కదా. సో 3 భాగాలకు 3, ఇక్కడ 5 భాగాలకి 5 అంటే మొత్తం ఎన్ని భాగాలు అవుతుంది మనకి ఇక్కడ 8 భాగాలు. ఎన్ని భాగాలు 8 భాగాలు. 8 భాగాలు ఏంటి కష్టం చెప్పండి అట్లా. దీనికి ఎన్ని భాగాలు కలిపినారు, ఇక్కడ 3 భాగాలు కలిపినారు, ఇక్కడ ఎన్ని భాగాలు కలిపినారు అంటే మీకు అంటే నెంబర్ అనేది కరెక్ట్ తీసుకోవడానికి అవుతున్నది ఇక్కడ కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి అప్పుడు నేను ఏమైతే ఈ నెంబర్ని ఇంకోసారి చేంజ్ చేద్దాం. అప్పుడు చేంజ్ చేసినప్పుడు ఏం రాసుకుంటారు చెప్పండి, కొంచెం పెద్ద నెంబర్ చెప్పండి. సర్లే మీ ప్రకారం ఇంత ముందు 200 300 రాసుకుందాం. ఒకవేళ పెద్ద నెంబర్ అనుకుంటే ఇంకా ఈజీగా వచ్చేస్తుంది కదా. సో మనకి రేషియో మాత్రం మనకి ఏం రావాలా 3:5 అయినా చెప్పండి. మనకి 200 15% అంటే అవుతుంది 30 అవుతుంది. రైట్. నెక్స్ట్ చెప్పండి, ఇంకా ఏమిస్తుంది, నెక్స్ట్ ఏమిస్తుంది చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఇది మనకి ఏది 30%, 30 భాగాలు. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఇక్కడ ఓవరాల్గా ఎంత ఉంటుంది చెప్పండి. మనకి ఇక్కడ కాదు, ఇక్కడ మనకి ఎంత ఉన్నది చూడండి. ఇక్కడ ఇప్పుడు 200 భాగాలు ఉండదు, ఏదో తీసుకొచ్చి 300 భాగాలు అంటే మొత్తం ఎన్ని భాగాలు ఉన్నాయి మనకి ఇక్కడ 500 భాగాలు ఉండదు. కానీ ఏమంటుందంటే ఫస్ట్ ఇది 15% అనేది పెంచారని కష్టం అంటారు. అప్పుడు పెంచినప్పుడు ఎంత అవుతుంది చెప్పండి. ఇదే అంటే ఇది 30 భాగాలు అవుతుంది. ఇది ఎంత భాగాలు వస్తుంది అంటే కష్టం. 3కి ఎన్ని భాగాలు వచ్చినట్లే ఇక్కడ 30 భాగాలు వచ్చినట్లు కదా. 5కి ఎన్ని భాగాలు వస్తాయి అంటే ఇంటూ ఇది 10 కాబట్టి ఎంత వస్తుంది మనకి 50 భాగాలు. అంటే ఇప్పుడు మొత్తం ఎన్ని భాగాలు వచ్చినట్లు మనకి 80 భాగాలు వచ్చినట్లు. 80 భాగాలు అంటే ఏటివి పెరిగినటివి, అర్థమవుతున్నాయి. మొత్తం ఎన్ని మనకి ఏమి పెరిగినట్టు, ఏం పెరిగినట్లే. ఇక్కడ 80 తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. డైరెక్ట్ ఎన్ని భాగాలు తీసుకుంటే సరిపోతుంది మనకి 50 భాగాలు తీసుకుంటే సరిపోతుందనే లేదా, సరిపోదా. ఈ 50 భాగాలకి ఎంత వచ్చింది చెప్పండి మనకి పెరిగింది. ఇక్కడ 300, ఇక్కడ వచ్చేసి 50 అయింది. అంటే ఎంత అయినట్లు చెప్పండి, మొత్తం 250 కదా. అంటే ఇక్కడ 300 ఉండేది, ఇక్కడ ఎంత పెరిగింది మనకి 50 పెరిగింది. అంటే ఓవరాల్గా ఎంత వస్తుంది మనకి. ఇప్పుడు మీకు ఇంకా ఇది అర్థం కాలేదా, 15% మీకు ఎంత భాగాలు వచ్చినాయి మనకి 30 భాగాలు వచ్చినాయి. అంటే 30 భాగాలు మనకి ఇక్కడ రేషియో ఏమిచ్చినాడంటే 3:5 అని కష్టం అంటున్నాడు. 3:5 అంటే 3కి 30 భాగాలు అయితే 5కి ఎంత అవుతుంది 50 భాగాలు. ఇక్కడ వరకు అర్థమైంది కదా. అంటే ఈ 50 భాగాలు అనేవి ఏమిది ఇంక్రీజ్ అయిందే కదా. ఎంత ఇంక్రీజ్ అయినట్లు చెప్పండి. 475 ఇంక్రీజ్ అయినట్లు. ఆ భాగాలకి ఇంక్రీజ్ అయింది మనకి ఇక్కడ 50 భాగాలు అనేది తీసుకుంటే కరెక్ట్ ఆన్సర్ వస్తుందే రాదా. ఇప్పుడు 475 పెరిగింది కదా. ఈ 50 భాగాలు అనేటివి పెరిగిందా లేదంటే ఈ వాల్యూ ఉండేదా, పెరిగిందేనా. ఇప్పుడు తీసుకొని చేయండి. 50 భాగాలకి ఎంత తీసుకుంటారు 475 రూపాయలు అవుతుంది. ఇప్పుడు దేనికి అనుకున్న ఒక పాటకి ఎంత అవుతుంది పోతుంది. ఇది అసలు అవుతున్నా పాయింట్లో వస్తుంది చూడండి. 5,945 5,525 9.5 అనేది వస్తుంది. ఏమి అర్థం కాదు. ఫస్ట్ సైకిలా, ఫస్ట్ సైకిల్ వెళ్ళాలంటే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఇదే ఉంటుంది. ఫస్ట్ సైకిల్ లేదంటే ఫస్ట్ సైకిల్ యొక్క ప్రస్తుత ధరన మొదటి సైకిల్ దేని యొక్క ధర కనుక్కోవాలా, మొదటి సైకిల్ యొక్క ప్రస్తుత ధర. సో మొదటి సైకిల్ ప్రస్తుత ధర అని కష్టం ఫస్ట్దే. 2 భాగాలకి ఎంత అవుతుంది అని కష్టం అది. సో 2 భాగాలకు ఆన్సర్ పోయేది యాద ఉండదు చూడండి ఒకసారి. డీనా డి అండదరా. రెండుతో పోయేది అంటే ఆప్షన్ బి పోదా, ఆప్షన్ సి అన్నీ పోతాయి కదా. 2తోన అన్నీ పోతాయి కాబట్టి మనం ప్రొసీజరే చేయాలి. సో మనకు చూడండి మరి అప్పుడు ఇదేం చేస్తారు, వీడ 30 రూపాయలు పెరిగింది. 30 రూపాయలు పెరిగిందంటే పెరగకముందు ఎంత ఉంటుంది అది 200. అంటే ఓవరాల్గా ఎంత పెరిగినట్టు మనకి ఇది 230 పెరిగినట్ల అంతేనా. సో ఇది ఎంత పెరుగుతుంది చెప్పంటారా. ఆడ 300 భాగాలు కదా ఉన్నింది. 300 భాగాలను కష్టంటే ఎంత, ఇది ఎంత పెరిగింది మనకి 75. అంటే ఓవరాల్గా ఎంత పెరిగింది చెప్పండి. 175 కాదప్ప పెరిగింది 775 భాగాలు అవుతుంది. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ 15% అంటే ఎన్ని, ఇది 200 రూపాయలు అనుకో, ఇది 300 రూపాయలు అనుకో. దీంట్లో 15% అని కష్టం 30 రూపాయలు, ఇది 230 అవుతుంది. ఇది ఓవరాల్గా మనకి 475 అంటే 775 అవుతుంది. బట్ మనకి ఇక్కడ రేషియో ఏమి ఇచ్చాడు 3:5 కదా ఇచ్చింది, 3:5. అప్పుడు చెప్పండి ఇది ఎంత ఇస్తే మనకి ఎంత అవుతుంది ఇక్కడ. వెయిట్ మనకి ఇక్కడ వచ్చి 475 పెరిగింది కదా, మనకి వచ్చింది 775.
ఇది 775కి ఇట్లా పెట్టుకోండి. 3 భాగాలకి ఏమిడుతున్నా పోతుందా 230 అనేది పోదు. అంటే మళ్ళీ నెంబర్ చేంజ్ చేయాలి. మళ్ళీ ఏ నెంబర్ చెప్పండి. ఇక్కడ ఒకటి మనకి కరెక్ట్ నెంబర్ అనుకోవాలి మనం. ఇట్లాంటి వేరే అందుకంటే క్యాలిక్యులేషన్స్ అనేది ఇబ్బంది అవుతుంది మనకి. 200 300 అనుకోకుండా 15% ఇచ్చినాడు కాబట్టి 60 అనుకుంటారా? 60 అనుకునండి. ఇది 30 ముళ్ళ 90 అంతే కదా. 25 ముళ్ళ 60 ఎంత క్వశ్చన్ అంటే 30 ముళ్ళ 90. ఇప్పుడు చెప్పండి దీనికి మొత్తమైన భాగాలు ఇది 150 భాగాలు. దీంట్లో మనకు 15% అంటే ఎంత అవుతుంది? అంటే మనకి ఎంత అవుతుంది? 9 వస్తుంది. ఎంత వస్తుంది? 9 అంతేనా? ఇక్కడ 9 వస్తుంది. అంటే ఇక్కడ చూడు 9 భాగాలు మాత్రమే ఉండదు. ఇక్కడ 60 భాగాలు అంటే ఓవరాల్గా ఎంత అవుతుంది మనకి? 60 + 9 69 అవుతుంది. ఓకే. తర్వాత మనకు ఫైనల్ లాస్ట్కి రేషియో ఎంత ఇచ్చినారా? 3:5 కదా. అంటే మనకు 3 భాగాలకి ఎంత వచ్చింది? 69 అంటే పోతుంటుంది చూడండి. 3 2 6 3 ముళ్ళ 9 అంటే ఇంటూ 23. సో దీన్ని కూడా ఇంటూ 23 చేయండి. 5 ముళ్ళ 15 5 2 11 11 ఎంత వచ్చింది మనకి? 115. అంటే ఇక్కడ 90 భాగాలు ఉండేది. ఇది ఎంత భాగాలు ఇచ్చింది మనకి? 115 భాగాలకి. అంటే ఎంత పెరిగింది మనకి ఇక్కడ ఓవరాల్గా? 25. సో 25 భాగాలకి ఎంత మనకి ఎంత వచ్చింది? 475 రూపాయలు. ఇప్పుడు మనకి ఎన్ని భాగాలు కనుక్కో మొదటి సైకిల్ కాబట్టి మనకి ఎన్ని భాగాలు కనుక్కున్నా 60 భాగాలకి ఎంత అని చెప్పండి. అప్పుడు చెప్పండి ఏమంత పోతుంది ఇది? 5 కొట్టండి. 5 5 25 5 9 45 5 5 25 5 1 5 5 9 45 19 114 కాబట్టి అంటే మన అనుకునే నెంబర్ ఏదనేది కరెక్ట్ అని అనుకుంటే కానీ ఆన్సర్ వచ్చి ఇస్తుంది. అట్లాంటప్పుడు మీరు ఏ నెంబర్ కరెక్ట్ అనుకున్నది ఎట్లా చేస్తారంటే చూడండి. సింపుల్గా ఏం చేస్తారంటే ఫస్ట్ 2 అవుట్ నీట్ చేసి అనుకున్నాయి. 2 ముళ్ళ 6 ఉంటాయి కదా. సో 6తోన ఇంకా మనకి ఏమి ఇచ్చినట్టు కింద పర్సెంటేజ్ ఎంత ఇచ్చింది? ఇక్కడ పర్సెంటేజ్ ఎంత? 15%. 15% అంటే మనం ఏమని రాయొచ్చు? 3/20. సో ఫస్ట్ ఏం చేస్తారండి క్వశ్చన్ అంటే కింద ఒక నెంబర్ తీసుకున్నాండి. తర్వాత ఈ 2 నెంబర్ తీసుకున్నాండి. అన్నిటిని ఇంటి చేసేటండి. అన్నిటినీ ఇంటి చేసి ఏమైతే చెప్పండి? 22 40 4 ముళ్ళ 12 ఎంత అవుతుంది? ఆ నెంబర్ తీసుకుంటే ఖచ్చితంగా వచ్చి ఇస్తుంది మీకు. ఈ కన్ఫ్యూజన్ అనేది ఏముండదు అసలు. కన్ఫ్యూజన్ అనేది మీరు ఎందుకనక అంటే మీరు చూడండి. ఫస్ట్ 200 చెప్తారు, ఆన్సర్ వచ్చినా రాలేదు. ఇంకొక నెంబర్ ఏం చెప్తారు? ఎంత? 20 30 తీసుకుంటాం, ఆన్సర్ వచ్చినా రాలేదు. ఇప్పుడు తర్వాత ఏమని చెప్తారు? అంటే మీరు గెస్ చేస్తున్నారు. అట్లా గెస్ చేసుక చెప్పకూడదు ఆన్సర్ చెప్పడం. ఏదో ఒక నెంబర్ అనుకోవడం అనేది. మీకు ఏమని చెప్తే ఇంతకుముందు ఫస్ట్ 15% ఇచ్చినాడంటే 15% రాయలేదా? ఎంతైతే 15% అంటే 3/20 ఇది రాయాలా. ఇక్కడ ఏమున్నది? ఇక్కడ నెక్స్ట్ 2 ఉండదు. ఇంకోటి ఏమి ఇచ్చినాడు మనకి? 3 అనేది ఇవే కనబడుతున్నాయి నెంబర్లు. అప్పుడు నేను చేయాలి మనకి అన్నిటితో పోవాలంటే బాగారము అన్నిటిని నేను చేసి ఇస్తే అయిపోయి ఆన్సర్. ఇప్పుడు చూడండి క్లియర్గా ఇది ఎంత కాకోకున్నట్లు ఇప్పుడు ఎంత సింపుల్గా ఆన్సర్ వస్తుంది చూడండి. ఇప్పుడు మీరు ఇదంతా చెప్తారు కదా. మీరు ఆ నెంబర్ అనుకున్నారు, ఈ నెంబర్ అనుకుంటే వచ్చిందా? రాలేదు. ఇప్పుడు నేను అనుకున్న నెంబర్ చెప్పండి. ఎంత ఉంటుందో చెప్పండి. సింపుల్గా 3 అవుట్ నీట్ చేసి 120 నెంబర్. ఇప్పుడు 120 నెంబర్ అని అనుకున్నాను రైటా. సో 120 నెంబర్ అని అనుకున్నాను అనుకుంటే ఇప్పుడు చెప్పండి 2:3 రేషియో ఉంటుంది. ఇది 120 రావాలంటే దీన్ని ఏమిటితో నీట్ చేసినట్టు మనము చెప్పండి. ఏమిటితో నీట్ చేసినట్లా 60 చేసి 120 వస్తుంది. ఇది ఏమిటితో వస్తుంది చెప్పండి? 180 అంతే కదా. మనకి ఈ 3 నెంబర్తో నీట్ చేసి 2 అవుతుంది. ఒక నెంబర్ ఈజీగా వచ్చి అంటే ఈజీగా వచ్చేస్తుంది మీకు ఆన్సర్. ఏదో ఒక నెంబర్ తీసుకుంటే కదా చేస్తారు. ఇప్పుడు మీరు అర్థమైంది నేను చెప్పింది. ఇంతకుముందు మీరు 160 తీసుకొని చేశారు. ఇప్పుడు మీరు ఏం చేసుకొని తీసేసి వస్తుంది 60. దీన్ని ఏమిటితో నీట్ చేసి వస్తాం మనకి? ఇంటూ 40 కదా చేసేది. ఇది కూడా 120 ఇంటూ 40 చేసి ఇస్తే మనకు వచ్చిస్తుంది మనకి. చేయండి. ఇప్పుడు ఆ నెంబర్ అనుకొని చేసేయండి. 120 అనుకొని తీసుకొని చేసి ఇస్తే ఆన్సర్ వస్తుంది. 120 అనుకొని చేయండి. లేదంటే ఏదనుకున్నా వస్తుంది మనకి. 120 రావాలనుకుంటే దీన్ని ఏమిటితో ఇంటి చేస్తారో చూసుకోండి. దాన్ని ఏమిటితో ఇంటి చేసుకుంటాం. మనకు రేషియో మాత్రం ఏమి ఉండాలి? మళ్ళీ 2:3 ఉండాలి అంతే. ఇప్పుడు ఇది 120 అనుకుంటే ఇది ఏమవుతుంది? కాబట్టి 180 అవుతుంది. సేమ్ మళ్ళీ మనకి 6 2 12 6 18 2:3 రేషియో. ఇప్పుడు 120 180 అనుకుని చేయండి. ఇంకా ఈజీగా వస్తుంది మీకు. నెంబర్లు ఏమనుకున్నారు అనేది ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి మనకి 119 క్వశ్చన్ ఏమి ఇచ్చినాడంటే ఒక ఏ మరియు బి యొక్క ఆదాయాల నిష్పత్తి ఇచ్చినాడు. ఏకి బికి ఏమి ఇచ్చినాడు రా? 4:5 అనేది ఇచ్చినాడు. ఇప్పుడు వాళ్ళు ఏం చేసినారంటే వారు తమ స్నేహితునికి 3:4 నిష్పత్తిలో ధరని పంచుకుంటూ ఏ నిష్పత్తిలోనా 3:4 నిష్పత్తిలో ధరను పంచుకుంటూ ఒక బహుమతిని కొన్నారంట. ఎట్లా? ఆ బహుమతిని కొన్నప్పుడు ఏం చేసినాడంటే ఏ తన ఆదా చేసిన సొమ్ముల యొక్క నిష్పత్తిలో చూడండి. ఫస్ట్ మనకి ఇచ్చినది ఏమి? ఇది ఏ మరియు బి యొక్క ఆదా చేసిన సొమ్ముల నిష్పత్తి ఇచ్చినాడు. ఇప్పుడు ఈ దీంట్లోన ఏ అనేవాడు ఎంత ఖర్చు పెడుతున్నాడంట?
1/3 వంతు ఖర్చు పెడుతున్నాడంట. రైట్, అట్లా 1/3 వంతు బాగానే ఖర్చు చేసి బహుమతి కొన్న తర్వాత బి వద్ద ఎంత ఉన్నాయంటే డబ్బులు 145 రూపాయలు ఉన్నాయంట. ఎంత ఉన్నాయంట? 145 రూపాయలు ఉన్నాయంట. అయితే ఫైనల్గా ఏమంటున్నాడంటే క్వశ్చన్ అంటే ఆ బహుమతి విలువ అనేది ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, బహుమతి విలువ ఈ రేషియోలను వాళ్ళు ఆదా చేసిన సొమ్ముల నిష్పత్తి ఇచ్చినాడు. ఇది ఆదా చేసిన సొమ్ముల నిష్పత్తి, ఆదా చేసిన సొమ్ముల యొక్క నిష్పత్తి అనేది ఇచ్చినట్టు ఇది ఇచ్చినాడు. ఇప్పుడు దీంట్లో ఏ అనేవాడు కొంటాడంట, ఖర్చు పెడతాడంట. అట్లా ఏ రేషియోలో ఖర్చు పెడతారు చెప్పండి వాళ్ళు? బహుమతికి రేషియో ఏమి ఇచ్చినాడు చెప్పండి? 3:4 ఏదో ఒకటి ఇచ్చినాడు కదా రేషియో. ఏమి ఇచ్చినాడు? 3:4 కదా. సో 3:4 నిష్పత్తిలో బహుమతిని కొంటారంటున్నాడు. ఇప్పుడు దీంట్లోన ఏలైనా 1/3 వంతనండి. అప్పుడు 4 అనేది 1/3తో పోతుంది పోకుంటే ఇప్పుడు ఒక నెంబర్ అనుకున్నాడు. ఇప్పుడు ఏ నెంబర్ అనుకుంటారు చెప్పండి? రైట్, చెప్పండి. 4, 3 ఎల్సిఎం ఏమవుతుంది? సో మరి 12తో చేస్తారా? ఇంటూ 12తో చేస్తారా? 12 4 48. సో మనకి ఇది ఒక 48 అనుకుంటే 12 5 60 అనుకున్నచ్చు. ఇప్పుడు ఈ 2 నెంబర్లు అనుకున్నాను నేను, అంతే. అర్థమైంది. 2 అవుట్లు 12తో చేసి 12 4 48 12 5 60 అంటే ఇది 48 భాగాలు ఉంటుంది. ఇది ఒకటి చేసుకొచ్చి 60 భాగాలు ఉండదు అనుకోసం అర్థం. ఇప్పుడు వాళ్ళు బహుమతి కొనండి కింద రాస్తుంది చూడండి. బహుమతి కొనండి నిష్పత్తి ఏమంటున్నాడంటే 3:4 నిష్పత్తిలో బహుమతి కొన్నారంటున్నాడు. అప్పుడు ఏ అనమాట దాని ఆదా చేసిన సొమ్ములు 48 అనుకున్నాడు. ఇప్పుడు దీంట్లో ఎన్నో భాగము? 1/3 అని కష్టం అంటున్నాడు. ఎన్నో వంతు 1/3 అని కష్టం ఎంత ఖర్చు పెడతాడు చెప్పండి? 3 1 3 3 6 అంటే ఎంత ఖర్చు పెడతాడు? 16 రూపాయలు ఖర్చు పెడతాడు. ఇక్కడ చూడండి, మనకి 3కి 16, 3కి 16, మనకి 3 1 16 పోతుంది అంటే మరి ఇంకో నెంబర్ అనుకున్నాడు మీరు. లేకపోతే మరి పాయింట్లో వచ్చి ఇస్తుంది. సో మనకి ఏం నెంబర్ అనుకుంటారు చెప్పండి? ఫస్ట్ ఏమనుకుంటారంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అక్కడ మనకి ఇచ్చింది 1/3 అనేది కదా ఉంది. ఒకసారి 3తో నేను చేసి ట్రై చేయండి. సో 3తో చేసి 3తో చేసి 3 4 3 5 15. సో దీంట్లో 3 4 అనిపిస్తుంటే మనకి పోతుంది. 4 అనేది మరి 3తో పోదు కదా. అప్పుడు ఏం చేస్తారంటే 3 స్క్వేర్ చేయండి. నెక్స్ట్ 3 9, 9తో చేయండి. 9 4 36, 9 నెక్స్ట్ 9 5 45. ఇప్పుడు 9తో చేయండి. దీంట్లో 1/3 అనిపిస్తుంటే మనకి ఏమవుతుంది? 3 1 3 3 2 6. ఇప్పుడు చూడండి 3తో పోతుంది. ఇది 3 4 12 అంటే 4 భాగాలకి ఎంత చెప్పండి? 4 4 అంటే మొత్తం ఎన్ని భాగాలు అయితే చెప్పండి? ఎన్ని భాగాలు అయితే? 28 భాగాలు అయితే. కానీ వాడు క్వశ్చన్లో ఒకటి అన్నాడు, ఎవరి దగ్గర డబ్బులు మిగులుతాయని క్వశ్చన్ అన్నాడు చూడండి. క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చాడు చెప్పండి? ఎన్నో క్వశ్చన్ రా ఇది? 110. ఇప్పుడు చూడండి క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు అంటే మీకు అక్కడ 1/3 వంతు ఖర్చు చేసి బహుమతి కొన్న తర్వాత బి వద్ద 145 రూపాయలు మిగిలితే అంటున్నాడు. ఇప్పుడు బి అనేవాడు ఎన్ని భాగాలు ఉన్నాయి? మనం దాదా చేసి సొమ్ము 45 భాగాలు ఉన్నాయి. కానీ వాడు ఖర్చు పెట్టిండేది ఎంత? 16 భాగాలు. అంటే డిఫరెన్స్ ఎంత మనకి? 45కి 16 డిఫరెన్స్ ఎంత? బాగా చూడండి, ఇక్కడ విడిచిపెట్టండి. ఇప్పుడు ఇది దీనికి సంబంధించి ఇది మనకి 40 16 ఇది తీసేసి ఎంత? 29. రైట్, ఈ 29 భాగాలకి ఎంత ఇచ్చినట్టు మనకి? 145 రూపాయలు. ఇంకా ఆన్సర్ వస్తుంది మీకు. బట్ ఇది అర్థమైందే లేదనేది ఇంపార్టెంట్. ఫస్ట్ ఒక నెంబర్ అనుకున్నాడు. ఆ నెంబర్ని ఏ నెంబర్ అనుకున్నా వస్తే మీరు పాయింట్లు అనుకుని కూడా చేయొచ్చు ఇక్కడ. బట్ నాకు ఇక్కడ 3తో కూడా పోయేటట్టు ఉంటుంది చూడండిగా. ఇక్కడ 3తో పోవాలా, ఇక్కడ కూడా 3తో పోవాలి. కాబట్టి 3 మూల ఆ 9తో నేను చేసే ఆన్సర్ వస్తుంది. టక్కన నెంబర్ అనేది పోతుంది. అర్థమవుతుందేనా? సో అందుకోసం ఇక్కడ 12 భాగాలు వీడిదానికి వస్తే 16 భాగాలు అనేది ఇక్కడ రేసి ఇచ్చినాడు కదా. బిందు కూడా తెలుస్తుంది మనకి, బిందు కూడా తెలుస్తుంది కదా 16 భాగాలు. బట్ వినొద్దున్న 45 భాగాలు అన్నమాట ఖర్చు పెట్టిండేది ఎంత? 16 భాగాలు అంటే ఎన్ని భాగాలు మిగులుతాయి? 29 భాగాలు. దానికి డబ్బులు ఇచ్చినాడు. ఎంత ఇచ్చినాడు? 145 ఇచ్చాడు. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగినాడు చెప్పండి. అయితే బహుమతి యొక్క విలువ ఎంత క్వశ్చన్ అడిగింది. సో మరి బహుమతి యొక్క విలువ అని క్వశ్చన్ అంటే బహుమతి విలువ ఎన్ని భాగాలు ఉన్నాయి మనకి? ఇక్కడ ఎన్ని భాగాలు ఉండదు? ఏం తీసుకుంటే కానీ చక్కగా ఆగిపోతారు మీరు. అంతే, 7 భాగాలు తీసుకుంటే పెడతారు. 7 భాగాలు తీసుకోకూడదు. ఇది చూడండి పైన ఏం రాసామండి? దీనిలో నుంచి కదా వీళ్ళతో కంపేర్ చేసి వీళ్ళతో కంపేర్ చేసాంనా? ఇప్పుడు వీళ్ళతో కంపేర్ చేస్తున్నామా? వీళ్ళతోనే కదా కంపేర్ చేసినారు. కాబట్టి మరి ఇప్పుడు ఏం తీసుకున్నాను నువ్వు? ఇక్కడ అది తీసుకున్నావు. కాబట్టి ఎన్ని భాగాలు వస్తాయి? 28 భాగాలకి ఎంత అనేది కనుక్కున్నారు. అప్పుడు 28 భాగాలకి ఎంత అనేది ఇప్పుడు ఆన్సర్ చెప్పండి. 29 5లో పోతుంది. సో 5 ఎంబల 40, 5 ఎంట్ల 10 అంటే 140 రూపాయలు. హనుమంత్ గట్ట వాళ్ళు ఉంటారు అనమాట. ఎప్పుడైతే 140 రూపాయలు గిఫ్ట్ తీసుకోవద్దు, మూవీ బెటరా. ఎందుకంటే 140 రూపాయలు ప్రజెంట్ ఏం రాదు. అర్థమైంది? ఇక్కడ మీరు ఒకటి ఎవరు తీసుకుంటే కూడా ఆన్సర్ తప్పు వస్తుంది. లేదు అంటప్పుడు ఎట్లా చేయాలని అంటే బహుమతి విలువ ఏమని చేయాలంటే సింపుల్గా మనకి ఆప్షన్ త్రూ చేయాలంటే 3 + 4 ఎంత అంటే 7తో పోయే ఆప్షన్ చూడాలి. చూడండి అటు ఏమి ఇచ్చినాడు? 3 బదులైన క్వశ్చన్ అప్పుడు మూసుకొని ఆన్సర్ చేయాలి. చెయ్యి
మనకి ఆన్సర్ మరి ఏం చేసి చేయలేంగా. రైట్. క్వశ్చన్ నెంబర్ 131 జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఏమి ఇచ్చినాడు అనేది మనకి అక్కడ చూద్దామండి. ఒక పాఠశాలలో బాలురు మరియు బాలికల నిష్పత్తి ఇచ్చినాడు మనకి. బాలురు మరియు బాలికలు అని కష్టాడు అంటే బాయ్స్ గర్ల్స్ సంబంధించి రేషియో ఇచ్చినాడు. ఎంత ఇచ్చినాడు మనకి బాయ్స్ అండ్ గర్ల్స్ రేషియో అంటే మనకి 5:3 అనేది ఇచ్చినాడంట. ఇప్పుడు చూడండి దీంట్లో ఏమైందని కష్టంటే ఎంతో కొంత రేషియోలో వాళ్ళకి జాయిన్ అయినారని చెప్తున్నాడు. రైట్. చూడండి కొంతమంది బాలురు మరియు బాలికలు అనే వాళ్ళు 5:7 నిష్పత్తిలో చేరితే ఏ నిష్పత్తిలో జాయిన్ అయినారు? 5:7 నిష్పత్తిలో జాయిన్ అయితే పాఠశాలలో మొత్తం విద్యార్థుల సంఖ్య 1200గా మారింది. ఎంతగా మారిందంట? మొత్తం విద్యార్థులు ఎంతగా మారిందంటున్నాడు? 1200గా మారింది అని కష్టం అంటున్నాడు. అయితే నెక్స్ట్ క్వశ్చన్ ఏం చెప్పండి. బాలురు మరియు బాలికల నిష్పత్తి 7:5గా మారిందంట. అంటే జాయిన్ అయిన తర్వాత రేషియో ఏమైందంట? 7:5 అయింది అంటున్నాడు. ఏమవుతుంది అంటున్నాడు? 7:5 అయిందంట. జాయిన్ అయిన తర్వాత 7:5 అయింది అంటున్నాడు. మీకు ఇదే చెప్తేగా ఫస్ట్ ఎవరో 2 నెంబర్లు ఉన్నాయి, A:B నిష్పత్తిలో ఉన్నాయి. వాటికి ఒక నెంబర్ని ఇంకొక నెంబర్ని ఏది యాడ్ చేసినాం అది చేసినాం సేమ్ పైన దట్లో ఉండదు. కాకపోతే ఫస్ట్ దాంట్లో ఒకటి పర్సెంటేజ్ ఇచ్చినాడు, ఇంకోటి నెంబర్ ఇచ్చిండే. రెండో దాంట్లో ఏం చేసినాడు? రేషియో ఇచ్చినాడు. కాకపోతే బహుమతికి సంబంధించిన అక్కడ కొద్దిగా డిఫరెంట్గా ఇచ్చినాడు. బట్ ఇక్కడ కూడా ఏమి ఇచ్చినాడు అంటే రెండింటికి రేషియో ఆ రేషియోలో జాయిన్ అయినారు, ఈ రేషియోలో జాయిన్ అయినా అన్నారు. అంటే అప్పుడు జాయిన్ అయిన తర్వాత ఫైనల్ రేషియో అనేది 7:15 అవుతుంది అని కష్టం ఇచ్చినాడు. 7:5 అవుతుంది అని ఇచ్చినాడు. ఏ రేషియోలో జాయిన్ అవుతుంది అనేది కూడా ఇచ్చాడు. ఏ రేషియోలో జాయిన్ అవుతుందని కష్టం చెప్తున్నారు? ఏ రేషియోలో జాయిన్ అవుతానని చెప్పినారు? 5:7. 5:7 చూడండిగా 5:7 రేషియోలో జాయిన్ అవుతారని కష్టం అంటున్నాడు. సో మీకు జాయిన్ అవుతారన్నప్పుడు కింద రాసుకోమని చెప్పిండేది గుర్తున్నదినే. ఫస్ట్ ఉండేది జాయిన్ అయిన తర్వాత వచ్చే రేషియో, జాయిన్ అయిన రేషియో కింద రాసుకోమని చెప్పింది. మీకు రేషియో మీద గుర్తుండదనే. సో ఇప్పుడు మనకి ఏం చేయాలి? 5:5 7 అంటే ఎన్ని భాగాలు వస్తాయి మనకి? 4 భాగాలు వస్తాయి. 7 49. 5:5 ఏం చేయాలి? ఈ రెండోటిని 2 ప్లస్ ఉన్నాయి కాబట్టి ఏం చేయాలా? -l తీసేసి మనకి ఎంత వస్తుంది? 24 భాగాలు వస్తాయి. ఎంత వస్తుంది మనకి? అంటే ఎన్ని భాగాలకి అది? అంటే ఒక భాగానికి ఎంత వస్తుంది? 6 భాగాలు వస్తాయి. ఒక భాగానికి ఎంత వస్తుంది? 6 భాగాలు వస్తాయి. అప్పుడు మనకి ఫస్ట్ ఉండేది ఏమైతే చెప్పండి? 6:5 30 భాగాలు అవుతుంది. నెక్స్ట్ 6 18 భాగాలు అనేది అవుతుంది. అర్థమైనా? ఇప్పుడు ఏమంటున్నాడు వాడు? ఫస్ట్ వచ్చే భాగాలు మనకు అర్థమైంది. ఇప్పుడు ఏ రేషియోలో జాయిన్ అవుతారంటే వీడు 7 భాగాల్లో జాయిన్ అవుతారంటే ఇంకొకటి 5 భాగాల్లో జాయిన్ అవుతారంటున్నారు. అంటే మనం 7 భాగాలు జాయిన్ అయితే మనకి ఇది ఎన్ని భాగాలు అవుతుంది? 37 భాగాలు అవుతుంది. 5 భాగాలు జాయిన్ అయితే ఇది ఎన్ని భాగాలు అవుతుంది మనకి? 23 భాగాలు అవుతాయి. సో ఓవరాల్ కలిపితే మనకి ఎన్ని భాగాలు వస్తాయి? 60 భాగాలు అవుతుంది. ఇప్పుడు 60 భాగాలు అంటే జాయిన్ అయిన తర్వాత వాళ్ళ యొక్క సంఖ్య ఇచ్చినాడు మనకి ఎంత అవుతారని చెప్తున్నారు? 1200 మంది అవుతున్నారు. అంటే 60 భాగాలకు మనకి ఎంతమంది అవుతున్నారు? ఇక్కడ 1200 మంది అవుతారు. 60 భాగాలకు ఎంతమంది అవుతారు? 1200 మంది అయితే. ఫైనల్ క్వశ్చన్ ఏమడిగినాడు? చేరక ముందు ఎంత విద్యార్థుల సంఖ్య అని అడుగుతున్నారు. మరి చేరక ముందు అనుకుంటే ఒక భాగానికి ఎంత అవుతుంది చెప్పండి? ఒక భాగానికి ఎంత అవుతుంది? 20 అవుతుంది. మరి చేరక ముందు అనుకుంటే రేషియో యాడ్ తీసుకొని చెప్పండి. చేయండి, మీరు చేయండి, ఆన్సర్ చేయండి. మీకు అర్థమైంది కదా? ఇప్పుడు చేయండి. ఆ రేషియో తీసుకొని చేస్తారో చూద్దాం. మీరు అది ఇది చేసుకేసి మరి ఆప్షన్ చూస్తారని నాకు తెలుసు. మీరు ఆప్షన్స్ చూడుకోకున్నట్లు ఆన్సర్ కరెక్ట్ వచ్చినప్పుడు చూడండి. రైటా? వన్ 141 క్వశ్చన్ చూడండి. ఏమి ఇచ్చినట్టు 141 ఆల్రెడీ మనం చెప్పినా పెట్టాడు. మీకు గుర్తున్నదో లేదు మళ్ళా. ఏమి ఇచ్చినంటే ఏ యొక్క కిందటి సంవత్సరం జీతం మరియు ప్రస్తుత సంవత్సరాల యొక్క జీతాల నిష్పత్తి ఇచ్చినాడు. ఏమి ఇచ్చినాడు? 4:5. బి యొక్క ఇవే జీతాల నిష్పత్తి 2:3 అంట. ఏకి సపరేట్ ఇచ్చినాడు. ఏకి ఏమి ఇచ్చినాడు చెప్పండి? 2:3. బీకి ఏమి ఇచ్చినాడు రా? ఏకి 4:5. ఏకి 4:5. తర్వాత 2:3. ఇదేమి? ఇది క్రితం, ఇది ప్రజెంట్. ఇది క్రితం, ఇది ప్రజెంట్. ఇప్పుడు వాళ్ళిద్దరు కలిపి ఒకటే ఇచ్చింటాడు. చెప్పండి ఏమి ఇచ్చాడు? ఏ మరియు బీల కిందటి సంవత్సరాల యొక్క జీతాల నిష్పత్తి ఇచ్చినాడు. క్రిందటి సంవత్సరాలు ఏకి బీకి ఏమి ఇచ్చినాడు చెప్పండి? 3:4. ఇక్కడ చూడండి, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 4కి క్రితం సంవత్సరం ఎన్ని భాగాలు ఉండదు? ఇక్కడ 3 భాగాలు ఉండదు. 4 ఇక్కడ క్రితము ప్రజెంట్, ఇది కూడా క్రితము ప్రజెంట్. బట్ ఏకి సపరేట్గా క్రితం ఇది ఇచ్చినాడు. ఎంత ఇచ్చినాడు అంటే ఈ 4 భాగాలకి ఎంత ఇచ్చినట్టు? మనకి 3 ఇచ్చినట్టు. మనం ఎన్ని భాగాలు కనుక్కున్నాను? ఇప్పుడు 5 భాగాలు కనుక్కోండి. ఇది ఎవరిది? ఇది
ఏకి సంబంధించి. నెక్స్ట్ బీకి సంబంధించింది కూడా చూడండి. ఇప్పుడు బి అనేవాడు నార్మల్గా క్రితం ఎన్ని భాగాలు ఉన్నాయి 2, దానికి ఎన్ని భాగాలు ఇచ్చినాడు ఇక్కడ 4 ఇచ్చినాడు. అంటే 3 భాగాలకి ఎంత కనుక్కున్నాడు మీరు. సో మనకి చెప్పండి 4 ముళ్ళ 5 ముళ్ళ, సో 15/4, ఇక్కడ 3 నాళ్ళ 12/2 అంతేనా. సో మనకి ఏమి ప్రజెంట్కి సంబంధించినట్టు వస్తున్నాయి. సో మనకి రేషియో ఏమైతే చెప్పండి. సో 4 క్యాన్సిల్ అంటే ఇక్కడ 15, సో 12 ఏంట్ల 24 అంతేనా. సో మనకి రేషియో అనేది ఏమవుతుంది 3 5 15, 3 ఎంబల 24. సో మనకి 5:8 అనేది వచ్చింది. ఇప్పుడు వాడు దానికి సంబంధించి ఏమైనా వాల్యూలు ఇచ్చింటాడు చెప్పండి, అది చెప్పండి. అయితే బి యొక్క ప్రస్తుత యొక్క జీతం అనేది ఇచ్చినాడు. బి యొక్క ప్రస్తుత జీతం మనకి ఏమంటుంది, బి యొక్క ప్రస్తుత జీతము 8 భాగాలు. సో 8 భాగాలకి ఎంత ఇచ్చాడు 25,600 ఇచ్చినాడంట. అయితే మనకి బి ఇది అంటే ఏది కనుక్కోవచ్చు కదా మనం, అంటే ఏ యొక్క లాస్ట్ ఇయర్ కనుక్కోవాలంటే ఫస్ట్ ఇయర్ కనుక్కున్నా, ప్రజెంట్ ఇది కనుక్కోవాలి కదా. ప్రజెంట్ ఇది కనుక్కున్న తర్వాత ప్రజెంట్ అంతా మళ్ళీ ఏం కంపేర్ చేయాలా, లాస్ట్ ఇయర్ది కంపేర్ చేయాలి. చెప్పండి మనకి ఏమైతే చెప్పండి. 8 ముళ్ళ 24, నెక్స్ట్ 8 గంటల 16, కాబట్టి 2 సున్నాలు చేస్తే అవుతారా 0 0, 5 గంటల 10, 5 ముళ్ళ 15 1 16, అంటే 5కి ఎంత వచ్చింది మనకి. ఎందుకంటే ఇది చూడండి 5 ప్రస్తుతం 5 భాగాలు, ప్రజెంట్ క్రితం పోవాలంటే ఎన్ని భాగాలు అనుకోవాలి మళ్ళీ 4 భాగాలకి ఎంత. సో మనకి చెప్పండి 5 ముళ్ళ 5 గంటల 10, అంటే 2 సున్నాలు పెట్టుకుంటే అయిపోయి 4 2 8, 4 ముళ్ళ 12, అంటే మనకి ఎంత ఇస్తుంది 12,800. సో ఏం కన్ఫ్యూజ్ కాకూడదు, కన్ఫ్యూజ్ కాకుండా క్లియర్గా రాసుకుంటే కానీ ఆన్సర్ అనేది సింపుల్గా వస్తుంది మీకు. ఇది రైట్. సేమ్ ఇదే టైప్ ఆఫ్ క్వశ్చన్ ఉంటుంది మనకి. ఒకసారి 142వ క్వశ్చన్ చేయండి చూద్దామండి. ఏమి ఇచ్చాడు చూడండి. గత సంవత్సరంలోన ఏ మరియు బి ఆదాయాల నిష్పత్తి అనేది 4:3. గత సంవత్సరం మరియు ప్రస్తుత సంవత్సరంలో వారి వ్యక్తిగత ఆదాయాలు అనేవి వరుసగా ఇచ్చినాడు. సో ఇప్పుడు ఇంతకుముందు ఫస్ట్ అవి ఇచ్చి ఇప్పుడు కింద ఇచ్చినాడు. ఎట్లా ఇచ్చినా ఏం మారదు మనకి. అంటే చెప్పండి ఏకి బీకి ఏమి ఇచ్చినాడు చెప్పండి. ఏకి బీకి ఏమి ఇచ్చినాడు రా 4:3నా. ఏకి బీకి ఏమి ఇచ్చినాడు మనకి గత సంవత్సరాల ఆదాయాల నిష్పత్తి 4:3 అంట. అయితే గత సంవత్సరం మరియు ప్రస్తుత సంవత్సరంలో వారి వ్యక్తిగత ఆదాయాలు అనేవి వరుసగా ఇచ్చినాడు. ఏకి సంబంధించి సపరేట్గా ఏమి ఇచ్చినాడంటే 3:4 అంట. బీకి సంబంధించి కలిసి ఎంత ఇచ్చినాడు రా 5:6 అని ఇచ్చినాడు. అర్థమైందా. సో ఇప్పుడు ఏమంటున్నాడు చెప్పండి. ఇదేమిది గత సంవత్సరము సంబంధించి కలిసి అంతేనా ఇచ్చింది. ఫస్ట్ క్వశ్చన్లో చదవండి. ఒక సంవత్సరంలో ఏ మరియు బి ఆదాయాల నిష్పత్తి అనేది 4:3. గత సంవత్సరం ద రేషియో ఆఫ్ ది ఇన్కమ్స్ ఆఫ్ ఏ అండ్ బి ఇన్ ద లాస్ట్ ఇయర్ వాజ్, అంటే క్రితం సంవత్సరమే ఇంగ్లీష్లో ఇచ్చినాడు లాస్ట్ ఇయర్. సో మనకి ఇది లాస్ట్ ఇయర్, ప్రజెంట్ ఇయర్ ఏకి సంబంధించి. సో 3 భాగాలకి ఎంత ఇచ్చినాడు 4 ఇచ్చినాడు. మనం ఎన్ని భాగాలు కనుక్కోవాలా కనుక్కోండి. తర్వాత మనకి 5 భాగాలకి ఎంత ఇచ్చినాడు 3 ఇచ్చినాడు. ఎన్ని భాగాలు కనుక్కున్నా మీకు ఏమి 4 16/3, 6 ముళ్ళ ఇక్కడ ఏమి ఏ నెంబర్ కనపడుతున్నాయి కాబట్టి ఏంటి చేయండి 16 5 18 ముళ్ళ 54 వెళ్ళిపోతాయి. కాబట్టి ఏమిటితో పోతుంది చెప్పండి 6తో పోతుంది 6 కార్డుల 6 5 30, 6 9 54, కాబట్టి 3 5 15, 3 ముళ్ళ 9 అంతేనా. మనకి రేషన్ అనేది ఏమొస్తుంది 5:3. ఏది అది ప్రజెంట్, ఏది అది ప్రజెంట్. అంటే ఇది ఏబీకి సంబంధించి క్రితం, ఈ ఏబీకి సంబంధించి ప్రజెంట్ వచ్చినది రేషియో వచ్చిన అనమాట. రైటా. ఇప్పుడు 2 తెలిసిన క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చెప్పండి. అయితే ప్రస్తుత సంవత్సరంలో వారి మొత్తం ఆదాయం ఇచ్చినాడు. ప్రస్తుత సంవత్సరంలో వారి మొత్తం ఆదాయం ఎన్ని భాగాలు ఉన్నాయి రేడా 8 భాగాలు. ఆ 8 భాగాలకి ఎంత ఇచ్చినాడు చెప్పండి 24.12 అనేది ఇచ్చినాడు. అయితే ఏమి ఇచ్చినాడు చెప్పండి ఫైనల్గా. గత సంవత్సరంలో ఏ మరియు గత సంవత్సరంలో ఏ మరియు ప్రస్తుత సంవత్సరంలో బి ఆదాయం యొక్క మొత్తం ఎంత. రైట్. మన 8 భాగాల కింద ఏ సంవత్సరం ఏ గతమా, కాబట్టి ఎన్ని భాగాలు ఏ గతం అంటే 4 భాగాలు కనుక్కోవాలంటున్నాడు. తర్వాత సో మనకి ఇక్కడ చూడండి వెయిట్ చేయండి, అట్లా కనుక్కోకూడదు మనం డైరెక్ట్గా. ఇప్పుడు ఇది ఇద్దరిది కలిపి ప్రజెంట్ ఇది కదా ఇచ్చిండేది. సో మనకి ఇక్కడ ఇవి కనుక్కొని దీంతో కంపారిజన్ చేయాలి. అంటే ఏకి ప్రజెంట్ ఇది కావాలంటే ఎంత కావాలా 5, అంటే అప్పుడు చూడండి దీంట్లోకి వచ్చేస్తాం. బీకి ప్రజెంట్ కావాలంటే ఏమి వస్తుంది మనకి 3 భాగాలు. గతం ఏదైతే కావాలంటే మరి దీంతో కంపారిజన్ చేద్దామండి. సో మనకి చెప్పండి ఏమిటితో పోతుంది ఇది 8తో పోతుంది కదా, ఏడబోతుంది 4 గంటల 8, 4 6 24, 0 4 ముళ్ళ అంటే 6
తర్వాత ఇంకా ఎన్ని భాగాలకి ఇచ్చినాడు రా? ఎవరిది ఫస్ట్ ఎవరిదో కొంచెం ప్రజెంట్ది కనుక్కోమన్నాడు. ఎవరిది కనుక్కోమన్నది ప్రజెంట్? బీది ఎంత ఉన్నది? 3 భాగాలు కదా. సో 3 భాగాలకి ఎంత అనేది క్వశ్చన్ మార్క్. చెప్పండి. అయినా కూడా ఇంక కోట్లు పోతుంది. కరెక్ట్, ఇది రేషియో కరెక్టే కనుక్కుంటాం. ఏమైనా మిస్టేక్ చేసినాం? 4 16, 16/3, 6 18, 5 అనిపిస్తుంది. 16 5 80, 18 54, 6 1 6, 6 5 30, 6 9 54, 3 5 15, 3 9 రైటే. మరి ఎందుకంటే పాయింట్లనే ఇచ్చినారు కదా. 2 6, తర్వాత 0 2 1 2, మళ్ళీ పాయింట్ వస్తుంది కాబట్టి మళ్ళీ సంథింగ్ అనేది వస్తుంది. అంటే సర్లేదు ఇట్లా పెట్టు, లాస్ట్ కొడదాం. 3తో నెట్ చేయండి. 3 9 9, 0 3 6 18 రైట్. 2 అంకెల తర్వాత పాయింట్ ఉన్నాయి కాబట్టి 2/2 కొట్టండి. ఏమొస్తుంది చెప్పండి? 2 9 18, 0 తర్వాత 2 4 8, అంటే దగ్గర 9.04 అనేది వస్తుంది. 9.04. ఇది ఎవరిది? ఇది బీది. ఒకవేళ ఏకి సంబంధించి చూడండి ఎన్ని ఇచ్చినాడు? ప్రజెంట్ కనుక్కోవాలి. డేకి ఎన్ని భాగాలు కనుక్కోవాలా? 5 భాగాలు కనుక్కోవాలి. సో 5 భాగాలు కనుక 5తో చేసి 5 3 15, 5 6 30. దీన్ని కూడా ఏం చేయాలా? సగం చేయాలి. ఇది ఎన్ని భాగాలకు చెప్పండి? ఇది ఏ యొక్క ప్రజెంట్. అంటే ఎన్ని భాగాలు? ఇది 4 భాగాలు. నువ్వు ఎన్ని భాగాలు కనుక్కోవాలి ఇప్పుడు? ప్రజెంట్ 3 భాగాలు కనుక్కోవాలి. అంటే 3 భాగాలు కనుక్కోవాలంటే మళ్ళీ ఇది ఇంటి చేయాలి. చూడండి చెప్తే 3 5 15, 3 1 3 1 4, నెక్స్ట్ 0, మరి 3 9. సో మనకి ఏముంటుంది? బై 2 అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి మళ్ళీ కిందకి వస్తుంది 8. కాబట్టి 8తో కొట్టండి. ఇక్కడ 8 1 నెక్స్ట్ మళ్ళీ 8 1 8, అంటే దగ్గర 11 పాయింట్ సంథింగ్ అనేది వస్తుంది. మనకి ఆప్షన్స్లో 11 1 9 అనేది ఎంత అవుతుంది? 20 అవుతుంది. ఎంత అవుతుంది? 20 అనేది చూడండి మనకి దగ్గరగా యాది ఉన్నది. సో 20.52 అనేది రైట్. మనకి ఆప్షన్ సి అనేది కరెక్ట్గా అవుతుంది. సో 20.52. ఎందుకంటే పాయింట్లైన్ ఇచ్చినాడు కాబట్టి మనకి తప్ప పాయింట్లైన్ వస్తున్నాయి. సో మీకు ఏం చేయాలంటే ఇక్కడ ప్రొసీజర్ అర్థమవుతున్నది. ఎట్లా కనుక్కోవాలంటున్నది, వెనక ముందుకు ముందు వెనకనేది ఎట్లా కనుక్కోవాలనేది. సో మరి హోంవర్క్ చేసుకున్నాం సార్. మరి 143, 144 చూడండి. 146 చూడండి ఏమి ఇచ్చారు చూద్దాం. పర్సెంటేజ్ వచ్చేది మళ్ళీ ఎవరెవరు గుర్తుండదో పర్సెంటేజ్ చార్ట్ టక్ చెప్పండి. PQR ఆదాయాల మొత్తం అనేది ఇచ్చినాడు. ఎంత ఇచ్చినాడు రా? 1,39,200 రూపీస్ని షేర్ చేయాలని ఇంకెంత మనకు పంచాలని ఉంటుంది. ఇప్పుడు టక్కని చెప్పండి, పర్సెంటేజ్ చెప్పండి. PQRలకు వరుసగా 75%, 85/5/7%, తర్వాత 63, 7/11% తమ ఆదాయాల నుంచి ఖర్చు చేస్తున్నారట. ఏమిచ్చినారు? ఇప్పుడు చూడండి, నన్ను అందుకని ఎన్నిసార్లు మొత్తుకుంటాను. పర్సెంటేజ్ చార్ట్ ఇంపార్టెంట్. చెప్పండి ఫస్ట్ పర్సెంటేజ్ ఎంత ఇచ్చినాడు? 75%. 75% అంటే మనకి ఏమని చెప్పొచ్చు? 3/4. సో అంటే ఇక్కడ చూడండి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసిన 75% వాడు ఎక్స్పెండిచర్ అంటే ఖర్చు చేస్తున్నాడంటే మిగిలిన ఆదాయం ఎంత ఉంటుందండి? 25%. అంటే దాన్ని ఇక్కడ కింద మొత్తం ఇన్కమ్ అయితే కింద పైన ఉండేది ఏమైతే ఇప్పుడు పైన భాగం అనేది ఎక్స్పెండిచర్. ఇప్పుడు నేను ఏమని రాసానంటే ఇక్కడ ఇట్లా రాసాను. ఈ ఒక భాగం అనేది ఏమవుతుంది? డిఫరెన్స్, సేవింగ్స్. అర్థమైందే? సో మనకి ఫస్ట్ ఇచ్చినది అంటే 75% అరా. కాబట్టి డైరెక్ట్ ఇట్లా రాయాలి మీరు ఎగ్జామ్లో. 75% అంటే రాయకూడదు, గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఒకసారి చార్ట్ చూడండి, అది ఉండదు. ఇంకో గుర్తుపెట్టుకుంటే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు చెప్పండి? 85 5/7 అనేది ఇచ్చినాడు. చెప్పండి 85 5/7 అంటే ఎంత చెప్పాలా? గుర్తున్నాయి ఇంటికి రైట్. 7/8. సో మనకి ఎంత ఉంటుంది? 1. నెక్స్ట్ ఇంకోటి ఎంత ఉండదురా? ఇంకోటి ఏముండదు? 63 7/11. 11 వచ్చినప్పుడు ఏమొస్తుంది? ఖచ్చితంగా 9 యొక్క టేబుల్. 9 యొక్క టేబుల్ అంటే ఏమొస్తుంది చెప్పండి? 7/9. 7/9 ఉండదు కింద 9. సో మనకి డిఫరెన్స్ ఎంత ఉండదు? 2 భాగాలు. కాబట్టి 2 భాగాలు ఏమవుతుంది మనకి? ఇన్కమ్ అనేది ఇది సేవింగ్స్ అవుతుంది. అంటే సో అట్లా 3 ఇచ్చినాడు చూడండి. 3 ఇచ్చిన తర్వాత చెప్పండి ఏమి ఇచ్చినాడు చెప్పండి? ఏమో నాకు తప్పు చెప్పినట్టున్నారు. కరెక్ట్ చెప్పారునా? 85/5/7 2/5 వస్తుందా? బాగా చూడండి, మాకు తప్పు చెప్పినారు మీరు. పర్సెంటేజ్ ఎంత ఇచ్చింది? 85 5/7 ఏమైతే చెప్పండి? 6/7 ఎంత అవుతుంది? 8/7 అని చెప్పిండ్రు. 7/8 అని చెప్పిండ్రు మీరు. తప్పు. 6/7 కదా. ఎందుకంటే 17 అవుతుందా? 17 6 సో అది చూస్తున్నాడు మనకి అక్కడ. తప్పు చెప్తున్నట్టున్నారు మీరు. రైట్. అయితే ఇప్పుడు చెప్పండి క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చెప్పండి? తమ ఆదాయాల నుంచి ఖర్చు చేస్తున్నారని ఇచ్చినాడు. అయితే పొదుపుల నిష్పత్తి ఇచ్చినాడు రా. పొదుపుల నిష్పత్తి ఏమి ఇచ్చినాడు చెప్పండి? ఏం చెప్పినాడు చెప్పండి? 17 12 8 3 కాబట్టి 3 ఉంటుంది. సో చాలా ఈజీ క్వశ్చన్, సింపుల్గా ఇచ్చి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ వాడు ఇచ్చిన పర్సెంటేజ్ని మీరు ఏం చేయాలంటే భిన్నంలో రాసేకి రావాలి. సో మనకి ఇక్కడ ఎన్ని భాగాలు ఉన్నది?
అంటే ఇది ఏంటిది, ఇది సేవింగ్సే కదా. సో ఇక్కడ ఒక భాగానికి ఎంత ఇచ్చినట్రా, అంతే కదా. ఇప్పుడు ఏం కనుక్కున్నారంటే ఇన్కమ్ కనుక్కున్నారంటే 17 నాలుగు, అంటే ఒక భాగం 17 అవుతుంది కదా, 4 భాగాలకి ఎంత అవుతుంది, 68. ఏంటిది ఇది, ఇన్కమ్ కింద ఉన్నది కదా ఇన్కమ్. ఇప్పుడు నెక్స్ట్ చెప్పండి, వాడు ఏం కనుక్కోమన్నాడు ఫైనల్గా, జీతాల మధ్య వ్యత్యాసం కనుక్కోమంటున్నాడు. జీతాల మధ్య వ్యత్యాసం అంటే జీతమే కదా, తర్వాత వ్యత్యాసం కనుక్కుందామండి. నెక్స్ట్ చెప్పండి, ఒక భాగానికి 12 అయితే కింద 12,84. నెక్స్ట్ రెండు భాగాలకి ఎంత, 8. 2 భాగాలు 8 అంటే ఒక 9 భాగాలకు 9 నాలుగు, అంతే కదా. సో మనకు చూడండి 2 భాగాలకి 8 ఎత్తికిన 2 ఒకట్ల 2, సో 9 నాలుగు 36, 8 కదా ఇచ్చింది అది. సో ఇప్పుడు మొత్తం గుర్తు ఎంత అవుతుంది చెప్పండి, 128 కొడతారా, కొట్టండి. 4 1 4, 4 2 8, 4 1 4, 4 9 36. సో మనకి ఏమైతే చెప్పండి 30 47. సో ఈ 47 భాగాలకి ఎంత ఇచ్చినారా మనకి, 1,39,200 రూపీస్ అంటున్నాడు. అయితే దేనికి అనుకోమంటున్నాడు, పీకి ఆర్ అంటే ఇదే కదా, పీ ఆర్ అంటే రెండవది డిఫరెన్స్. సో డిఫరెన్స్ ఎంత ఉన్నది చెప్పండి, పీకి ఆర్కి డిఫరెన్స్ ఎంత ఉన్నది. సో 8 భాగాలకి ఎంత అనేది క్వశ్చన్ మార్క్. చెప్పండి మనకి ఏమిటి పోతుంది, ఆప్షన్స్ డిఫరెంట్గా ఉన్నాయి, ఈక్వల్గా ఉన్నాయి, లేదంటే ఏమన్నా మీకు యూనిట్ ఇది అన్నీ ఎన్నోదర క్వశ్చన్ అన్నీ సేమ్ ఇచ్చాడా, యాడిచ్చాడు లాస్ట్ 4 2 2 అదే 0 8 సపరేట్ ఇచ్చినాడు కదా. సో మనకి ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ 7 మనకి లాస్ట్కి ఎంత రావాలంటే 2 రావాలంటే యాడ్ వస్తుంది చెప్పండి, 6 దగ్గర వస్తుంది. 7 6 42, ఇంకేడన్నా వస్తుంది. ఇప్పుడు 47 ఇక్కడ యూనిట్ డిజిట్ ఏమన్నా దానికంటే 2 అదే 2 రావాలంటే దీన్ని ఏమంటే ఇంటి చేసి వస్తుంది, అంతే కదా. సో 6 ఎంబల్ ఎంత అవుతుంది ఇక్కడ 48, అంటే 8 ఉండాలి, యూనిట్ డిజిట్ నెంబర్ 8 ఉండాలి. 8 ఉండేది ఏముండదు చెప్పండి మనకి, 36,800. అర్థమైనా, 36,800. ఇట్లా చేసే ట్రై చేయాలి. ఇప్పుడు కొట్టాలంటే ఇదేం చేయాలి మీరు, ఇప్పుడు చాలా టైం పడుతుంది. యూనిట్ డిజిట్ చూసుకొచ్చి కొట్టాలా, లేదంటే ప్రతిసారి చూసుకున్నట్టు ఇప్పుడు 7 ఉండదు, ఇదా మనకి యూనిట్ డిజిట్ ఏముండదు 2 అది. సో మనకి 7 6 42 కాడ వస్తుంది, ఏడన వస్తుంది అంటే 6 అనేది వస్తుంది. సో 6 ఎంబల్ 48 యూనిట్ డిజిట్ అనేది 8 ఉండాలి, 2 సున్నాలు అన్నిటికి ఉన్నాయి కాబట్టి తీసేసి. సో మనకి ఇది ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఈజీగా ఉండొచ్చు చూడండి మనకి, దీనికి ఏమైనా కష్టం ఇది లెక్క. 147 చూడండి క్వశ్చన్, సేమ్ ఇట్లా చేయొచ్చు మనం ఈజీగా. ఏబీసీ యొక్క ఖర్చుల నిష్పత్తి ఇచ్చినాడు. ఇంతకుముందు ఏమి నిష్పత్తి ఇచ్చిండు మనకి, అక్కడ సేవింగ్స్ నిష్పత్తి ఇస్తుండే, అంతే కదా. మనకి అక్కడ రేషియో ఏమి ఇచ్చినాడు చూడండి, మనకి ఏమి ఇచ్చినాడు అంటే తమ ఆదాయంలో వరుసగా 20%, 25%, 40% పొదుపు చేస్తే ఏం చేస్తున్నాడు అంటాడు, పొదుపు, తన ఆదాయంలో పొదుపు చేస్తున్నాడంట. అంటే మనకి అప్పుడు ఏమీ లేదు, ఇండైరెక్ట్గా ఏమీ లేదు, ఎక్స్పెండిచర్ అనేది. ఆ ఎక్స్పెండిచర్ పక్కన రేషియోలో ఇచ్చినాడు చూడండి, కనపడుతున్నదనే. అప్పుడు నువ్వు ఇన్కమ్ కనుక్కోవచ్చా లేదా, ఏమంటారు, ఆ ఇన్కమ్ కనుక్కొచ్చుకున్నట్టు ఏమి ఇచ్చాడు చూడండి, ఏబి మరియు సి యొక్క మొత్తం ఆదాయం ఇచ్చాడు, వాళ్ళు వ్యక్తిగత ఆదాయం కనుక్కోమంటున్నాడు. ఈజీ కనుక్కోవచ్చు మనం. చెప్పండి మనకి ఏబీసీలు ఎంతెంత ఖర్చు చేస్తున్నారు వరుసగా, 20%. చెప్పండి 20% ఏమని రాయొచ్చు. ఇప్పుడు ఈజీ ఇచ్చినాడు కాబట్టి టక్ టక్ చెప్తారు చూడండి, కష్టం ఇచ్చినప్పుడు కూడా చెప్పాలి మరి. తర్వాత 25%, 25% అంటే ఏమవుతుంది, నెక్స్ట్ ఇంకోటి 2/5. సో మనకి ఇక్కడ కిందది ఇన్కమ్, పైన తీసుకొచ్చి సేవింగ్స్, కాబట్టి ఎక్స్పెండిచర్ ఎంత ఖర్చు పెడుతున్నాడు, ఇక్కడ 4 భాగాలు. ఇక్కడ ఎంత ఖర్చు పెడుతున్నాడు, ఇక్కడ ఎంత ఖర్చు పెడుతున్నాడు. దీనికి సంబంధించి ఎక్స్పెండిచర్ సంబంధించి వస్తే రేషియో ఇచ్చినారు. చెప్పండి ఏమి ఇచ్చినట్టు రేషియో అనేది, 16, 12, 20, ఓన్లీ 9. సో ఇప్పుడు చెప్పండి మనకి 4 భాగాలకు 16 అంటున్నాడు. 4 భాగాలకు 16 అంటే 5 భాగాలకు ఎంత ఇస్తుంది, 5 నాళ్ళ అంటే కదా, 4 భాగాలకు 4 నాళ్ళ, ఒక భాగం 4 అయినప్పుడు 5 నాళ్ళ 20. నెక్స్ట్ 3 భాగాలకు 12 అంటే 3 నాళ్ళు అంటే కలిసి 4 నాళ్ళ 16. నెక్స్ట్ 3 అమ్ముల 9 అంటే 5 అమ్ముల 15. సో మనకి ఏమి ఇవి ఇన్కమ్ సంబంధించి రేషియో. సో మనకు మొత్తం ఎంత అవుతుంది చెప్పండి, 15 అంటే 30 అంటే ఎంత అవుతుంది, 51. సో 51కి ఎంత ఇచ్చినారు అమౌంట్ ఎంత ఇచ్చినారు, 35,700 ఇచ్చినారు. అయితే ఇన్కమ్ ఇండివిజువల్ ఇన్కమ్ అనుకోవాలంటే ఒక పాటకి ఎంత అవుతుంది అనుకుంటే చాలు మీరు, డైరెక్ట్ ఏమవుతుంది మనకి ఇది 700 అవుతుంది. సో చెప్పండి మనకి అప్పుడు ఇవి రెంట్ల 14,000, 16,000, 1,112,
నెక్స్ట్ 15 వేల 105 అయిపోయాయి. ఇండివిజువల్ ఇన్కమ్లు కనుక్కున్నాం. వ్యక్తిగత ఆదాయాలు కదా కనుక్కోమనండి. రైట్. 149 క్వశ్చన్ చూడండి. ఏమి ఇచ్చినాడంటే ఏ మరియు బి యొక్క ఆదాయాల నిష్పత్తి ఇచ్చినాడు, వారి యొక్క ఖర్చుల నిష్పత్తి కూడా ఇచ్చినాడు. సో ఏ బీకి సంబంధించి కలిసి ఇన్కమ్ రేషియో ఇచ్చినాడు. ఇన్కమ్ రేషియో ఏమి ఇచ్చినాడు రా 2:3 అని ఇచ్చినాడు. తర్వాత ఎక్స్పెండిచర్ రేషియో ఏమి ఇచ్చినాడు మనకి 1:2 అనేది ఇచ్చినాడు. రైట్. ఈ విధంగా ఇచ్చినాడు మనకి ఏకి బీకి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ రేషియో ఇచ్చినాడు. అయితే వాడు ఒక కండిషన్ ఇచ్చాడు చూడండి. బి యొక్క 90% ఖర్చు అనేది బి యొక్క 90% ఖర్చు. చూడండి ఇక్కడ బి యొక్క 90% ఖర్చు అంటే బి యొక్క 90% ఖర్చు అంటే బి యొక్క 90% ఖర్చు అనేది ఏమిటికి ఈక్వల్ అంటున్నాడు, ఏ యొక్క ఇన్కామ్కి ఈక్వల్ అని క్వశ్చన్ అంటున్నాడు. సో ఏ యొక్క ఇన్కామ్కి సమానం అని క్వశ్చన్ అంటున్నాడు. సో ఇప్పుడు చూడండి మనకి అప్పుడు బి యొక్క ఎక్స్పెండిచర్కి ఏ యొక్క ఇన్కమ్కి మనకి కాబట్టి ఇక్కడ ఏం లేకుంటే ఒకటే కదా ఉండేది. ఇక్కడ అంటే 90% అంటే ఏమని రాయొచ్చు డైరెక్ట్గా 9/10 అని రాయొచ్చు కదా. 9/10 అని రాసి అవసరం పోతే ఏమవుతుంది, అది 10/9 అంటే బి యొక్క ఇన్కమ్కి తర్వాత బి యొక్క ఎక్స్పెండిచర్కి ఏ యొక్క ఇన్కమ్కి రేషియో అనేది ఏమవుతుంది 10/9. ఇది కండిషన్ ఇచ్చినాడు వాడు. అంటే బి యొక్క ఎక్స్పెండిచర్కి ఏ యొక్క ఇన్కమ్కి రేషియో 10:9 అని చెప్తున్నాడు ఇండైరెక్ట్గా. రైటా. వాడు ఇచ్చింది ఇంక ఇది. సో మనకి ఇప్పుడు ఇట్లాంటి ఇచ్చినప్పుడు మీకు ఏమని చెప్పింది చెప్పండి ఎప్పుడైనా కానీ. వాడు ఏమిటి గురించి అయితే మాట్లాడతాడో ఆ రెండు ఫస్ట్ ఈక్వల్ చేయాలి. వాడు ఏమిటి గురించి మాట్లాడుతున్నాడు, బి యొక్క ఏమిటి గురించి ఎక్స్పెండిచర్ అంటే ఏముండదు, బి యొక్క ఇది ఏ ఇది చేసుకేసి బి యొక్క ఎక్స్పెండిచర్ తర్వాత ఏ యొక్క ఇన్కమ్ ఏముండదు. ఈ రెండు సమానం ఉన్నాయా లేదో చూడాలి. ఉన్నదంటే డైరెక్ట్గా అది రూల్ అప్లై చేయొచ్చు. అది ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలి, సింపుల్ దాన్ని ఏమిటితో చేయొచ్చు. అప్పుడు ఎక్స్పెండిచర్ని ఏమిటితో చేయాలంటున్నాడు 10తో చేయాలంటున్నాడు. తర్వాత నెక్స్ట్ ఇన్కమ్ని ఏమిటితో చేయాలంటున్నాడు 9తో చేసేది. సేపు ఆన్సర్ వచ్చి చూస్తుంది టక్కన. చెప్పండి మనకి 9 గంటల 18, 9 ముళ్ళ 27, 10 ఒక అట్లా 10 గంటల 20. కావాలంటే చూడండి బి యొక్క ఎక్స్పెండిచర్లోన ఎంత ఉన్నది, బి యొక్క ఎక్స్పెండిచర్ 20. దాంట్లో 9/10 భాగం అంటే 18 కదా. 10 గంటల 20, 9 గంటల 18. కండిషన్ సాటిస్ఫై అయిందే లేదా, అయింది. సో ఇప్పుడు మనకు క్వశ్చన్ ఏమంటున్నాడు చెప్పండి. నాకు తెలిసి సేవింగ్స్ యొక్క రేషియో అడుగుతున్నాడు. ఏమంటున్నాడు, మరి ఏ మరియు బి యొక్క పొదుపుల నిష్పత్తి అడుగుతున్నాడు. ఇన్కమ్ తెలుసు, ఎక్స్పెండిచర్ తెలుసు. తీసేసి మనకి ఏమొస్తుంది, సేవింగ్సే కదా వచ్చేది. సో నీకు ఇది ఏమిది ఇన్కమ్ రేషియో, ఇదే చేసుకొసి ఎక్స్పెండిచర్ తీసేసి మనకి ఏమొస్తుంది సేవింగ్స్. చెప్పండి ఎంత. కాబట్టి ఏమవుతుంది ఆన్సరు 8:7. ఆల్రెడీ లెవెల్ 2లో చెప్పినాను ఇట్లాంటి ప్రాబ్లమ్స్. క్వశ్చన్ నెంబర్ 151 చూడండి. ఏమి ఇచ్చినాడంటే సో ఏ యొక్క ఆదాయం అనేది బి యొక్క ఆదాయంలో 80%, ఏ యొక్క ఖర్చు అనేది బి యొక్క ఖర్చులో 60%, అప్పుడు ఏ యొక్క ఆదాయం అనేది బి యొక్క ఖర్చులో 90% అయినా అని ఏదో ఇచ్చినాడు. సో ఫస్ట్ ఒకటి నుంచి చేద్దాం. ఏ యొక్క ఆదాయం అనేది ఆదాయం గురించి మాట్లాడుతున్నాడు, ఇన్కమ్ రేషియో గురించి మాట్లాడుతున్నాడు చూడండి. ఏకి బీకి అంటున్నాడు. చెప్పండి ఏ యొక్క ఆదాయం అనేది ఏమంటున్నాడు, బి యొక్క ఆదాయంలో 80% అంటే ఫర్ ఎగ్జాంపుల్ బి యొక్క ఆదాయం అనేది 100 ఉంటే ఇది ఎంత అవుతుంది అంటే సింపుల్ చూడండి 0 క్యాన్సిల్ అయితే 2 4 2 5 అంటే మనకి రేషియో అనేది ఏమవుతుంది 4:5 ఇన్కమ్ రేషియో అని మాట్లాడుతున్నాడు. ఇన్కమ్ రేషియో మనకి 4:5 వచ్చేసింది. నెక్స్ట్ ఏమంటున్నాడు ఎక్స్పెండిచర్ సంబంధించినాడు. చెప్పండి ఏమి ఇచ్చినాడు మళ్ళీ తర్వాత ఏ యొక్క ఖర్చు అనేది బి యొక్క ఖర్చులో 60% అంటున్నాడు. సో ఏ యొక్క ఖర్చు అనేది బి యొక్క ఖర్చులో 60% అంటే బి అనేది 100 అనుకుంటాం. మనకి ఇది ఎంత అవుతుంది అంటే 0 క్యాన్సిల్ చేసి 2 6 అంటే మనకి ఎక్స్పెండిచర్ ఏమవుతుంది 3:5 అంటే ఇన్కమ్ రేషియో అనేది మనకి ఫైనల్గా ఏమంటున్నాడు అంటే 4:5 అంటున్నాడు. ఎక్స్పెండిచర్ యొక్క రేషియో అనేది ఏమంటున్నాడు అంటే 3:5 అనేది అంటున్నాడు. బట్ ఇంకొక కండిషన్ ఇచ్చినాడు. ఏమని ఇచ్చినాడంటే ఏ యొక్క ఆదాయం అనేది చూడండి ఇప్పుడు సపరేట్ ఇచ్చినాడు. ఏ యొక్క ఆదాయం అంటే ఏ యొక్క ఇన్కమ్ అనేది ఏమంటున్నాడు బి యొక్క ఎక్స్పెండిచర్లోన ఎంత అంటున్నాడు. సో 90% అంటే ఏమవుతుంది 9/10 అంటే ఏ యొక్క ఇన్కమ్కి బి యొక్క ఎక్స్పెండిచర్కి ఇది వస్తే కిందకే కదా వచ్చేది. ఏముండాలంటే రేషియో 9:10 ఉండాలి. అంటే ఫస్ట్ ఇన్కమ్ అంటే ఏడున్నది చెప్పండి. ఏ యొక్క ఇన్కమ్ ఏముండదు 4, బి యొక్క తర్వాత బి యొక్క ఎక్స్పెండిచర్ ఏముండదు. ఎట్లా ఉండాలి ఫస్ట్ ఉండాయడా, లేకున్నప్పుడు మనం ఏం చేయాలా ఈక్వల్ చేయాలని కష్టం. దీన్ని ఏముడుతున్నట్టు చేయాలా, ఇప్పుడు దీన్ని అప్లై చేయాలా. అప్పుడు ఏ ఇన్కమ్ని ఏముడుతున్నట్టు చేయాలంటున్నాడు 9, ఎక్స్పెండిచర్ని ఏముడుతున్నట్టు చేయాలంటున్నాడు 10 అని డైరెక్ట్ ఇంటి చేయకూడదు. అప్పుడు ఇంకా కోట్లు పోతాయి 5 ఒక అట్లా
5 గంటలు పోతుంది. ఇప్పుడు ఇంటి చేసి ఈజీ అవుతుంది. చెప్పండి మనకి 9 నెలల 9 5 4 గంటల 8 మూల 24. నెక్స్ట్ 4 8 8 5 40. సో మనకి ఇది ఏమిది ఇన్కమ్ రేషియో ఇది వచ్చేసి ఎక్స్పెండిచర్ వచ్చి మనకి సేవింగ్స్ అడిగింటాడు ఇంకా. సో మనకి తీసేసి 32 నుంచి మనకి 24 తెగిన ఎంత 12. కాబట్టి మనకి రేషియో అనేది ఏమవుతుంది 12:5. ఎంత ఎక్కువ ఏమంటున్నాడు క్వశ్చన్ చూద్దాం. ఏ యొక్క పొదుపు అనేది బి యొక్క పొదుపు కన్నా ఎంత శాతం ఎక్కువ అంటున్నాడు. సో మనకి ఏ యొక్క పొదుపు అనేది బి కంటే ఎంత ఎక్కువ అంటున్నాడు. ఎంత ఎక్కువ ఉండదు రైడా ఎవడు ఎక్కువ ఉండదు అని కసినప్పుడు కింద ఏం చేయాలి ఎప్పుడంగా తక్కువ ఉండేది వేసుకున్నారు ఇంటూ 100 వేసుకున్నారు. అప్పుడు చెప్పండి 5 ఒక అట్లా 5 అంటే 10. సో 7 గంటల 14 అంటే 140%. చూడండి క్వశ్చన్ నెంబర్ 152 ఏమి ఇచ్చినాడంటే ఏ మరియు బి యొక్క ఆదాయాల నిష్పత్తి ఏమని ఇచ్చినాడు. ఏకి ఆదాయం బికి ఆదాయం నిష్పత్తి ఏమి ఇచ్చినాడు చెప్పండి. ఏమి ఇచ్చినాడు రా 3:8 3:8 అంటున్నాడు. ఏంటిది ఇది ఇన్కమ్ రేషియో అంటున్నాడు. నెక్స్ట్ ఎక్స్పెండిచర్ రేషియో ఇచ్చినాడా సేవింగ్స్ ఇచ్చినాడా. సేవింగ్స్ రేషియో ఏమి ఇచ్చినాడు 25 9:25 ఇది ఇచ్చినాడు. ఇప్పుడు ఏమంటున్నాడు దీంట్లోనా ఏ యొక్క ఏమోటి చెప్పింటాడు చెప్పండి. ఏ యొక్క ఇన్కమ్ బి యొక్క ఎక్స్పెండిచర్కి ఈక్వల్ అంటున్నాడు. ఇది కండిషన్ ఇచ్చాడు. ఇప్పుడు ఏ యొక్క ఇన్కమ్ అంటే మనకు క్లియర్గా తెలుస్తుంది ఏది ఏ యొక్క ఇన్కమ్. మరి ఇదేం ఎక్స్పెండిచర్ కనపడట్లేదు. మరి అట్లాంటప్పుడు మనం ఏం చేయాలి. పోనీ ఏదైనా రిలేషన్ ఇచ్చినాడంటే ఇదే రిలేషన్ ఇచ్చాడు మనకి. ఇంకొక రిలేషన్ ఏమైనా ఇచ్చినట్టే దీనికి ఇచ్చిన వాళ్ళకి ఏమైనా రిలేషన్ ఇచ్చింటే మనం కనుక్కునేవాళ్ళు. మరి ఈ లేకున్నప్పుడు ఏం చేయాలి. సో ఈ లేకున్నప్పుడు ఎట్లా చేయాలంటే చూడండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారని కష్టం ఇట్లప్పుడు రైటా ఇది ఇట్లా కండిషన్ ఇక్కడ సైడ్కి రాస్తాను. ఏ యొక్క ఇన్కమ్ అనేది ఈక్వల్ టు బి యొక్క ఎక్స్పెండిచర్ అని కష్టం అంటున్నాడు. అంటే ఫస్ట్ మీరు ఇన్కమ్ని ఎక్స్ ఏవో భాగాలు అనుకున్నాను ఏదో ఒక నెంబర్లు అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 3x ఇంకోటి వచ్చేసి ఇది 8x అనుకుంటే ఇది ఏమైతే చెప్పండి 9y ఇంకోటి వచ్చేసి ఇది 25y అని కష్టం అవుతుంది. సో ఇప్పుడు మనకు చెప్పండి నార్మల్గా ఎక్స్పెండిచర్ అంటే ఏం చెప్పండి ఖర్చు. వాడు ఏమంటున్నాడు ఇక్కడ ఏ యొక్క ఇన్కమ్ అనేది బి యొక్క ఎక్స్పెండిచర్కి ఈక్వల్ అని కష్టం అంటున్నాడు. అంటే ఇప్పుడు ఏ యొక్క ఇన్కమ్ అంటే ఏముండదు మనకి ఇక్కడ 3x అని ఇది ఈక్వల్ అవుతుంది. అంటే దేనికి ఈక్వల్ అవుతుంది అంటే బి యొక్క ఎక్స్పెండిచర్ కండి. ఎక్స్పెండిచర్ అంటే నార్మల్గా గుర్తుందండి. ఇన్కమ్ అంటే మనకు ఫార్ములా ఏమైతే చెప్పండి నార్మల్ ఇన్కమ్ ఈక్వల్ ఏమైతే ఫార్ములా అయితే సేవింగ్స్ ప్లస్ ఎక్స్పెండిచర్. వాడు ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఎక్స్పెండిచర్ కనుక్కోవాలంటున్నాడు. అంటే ఈ సేవింగ్స్ పంపిస్తే ఇన్కమ్స్ నుంచి ఏం తీసేయాలా సేవింగ్స్ తీసేస్తే మనకి ఏం మిగులుతుంది ఎక్స్పెండిచరే కదా. అంటే ఇప్పుడు ఎవరిది బీకి సంబంధించింది బి యొక్క ఎక్స్పెండిచర్ కనుక్కోవాలి. బి యొక్క ఎక్స్పెండిచర్ అంటే బి యొక్క ఇన్కమ్ ఏముండదు మనకి ఏముండదు 8x ఉండదు. దీంట్లో నుంచి ఎవరు తీసేయాలి బి యొక్క సేవింగ్స్ తీసేయాలి. అంటే తీసేయాలా 25y అనేది తీసేయాలి. అప్పుడు ఇది సమానం అవుతుంది. అర్థమైందా. సో ఇప్పుడు చూడండి మనకి ఈ అవసరం తీసుకొని తీసుకొని ఏమైతే 25y ఈజ్ ఈక్వల్ టు 8 నుంచి 3 పోతే 5x. సో మనకి ఇక్కడ పంపించేసేది ఇది x/y ఇతరం పంపిస్తే 25/5 5 ఒక అట్లా అంటే మనకి ఏమొచ్చింది మనకి x అనేది 5 భాగాలు y అనేది ఒక భాగం అనేది వచ్చింది. సో మనకి ఇప్పుడు చెప్పండి దీనికి సంబంధించి మనకి కనుక్కోవచ్చా లేదు. ఇప్పుడు చెప్పండి x అంటే ఏది వచ్చింది 5 భాగాలు అంటే అప్పుడు 3 5 15 తర్వాత నెక్స్ట్ 8 5 40. సో ఈ y ఈజ్వల్ ఎంత వచ్చింది 1 కాబట్టి 9 ఒక అట్లా 9 25 ఒక అట్లా 25. సో వాడు ఫైనల్గా అడిగింది ఏం అడుగుతున్నాడు అనుకుంటే ఎక్స్పెండిచర్ యొక్క రేషియో అడుగుతుంటాడు. అప్పుడు మనకి ఇది ఏమిది ఇన్కమ్ ఇది వచ్చేసి సేవింగ్స్ తీసేసి మనకి ఏమొస్తుంది ఎక్స్పెండిచర్. సో మనకి 15 నుంచి 9 పోతే 6 తర్వాత 15. సో మనకి కోట్లు కూడా తెగిన 3 2 6 3 5. సో మనకి అనేది ఏమైతే 2:5. సో మనకి ఇప్పుడు చూసుకోండి ఇది కూడా MTS అని అడిగింది అడుగుతున్నాండి. మరి 10వ తరగతి బేసే కదా ఇది. సో చదవాలి అందుకోసం మీరు జాగ్రత్తగా అన్ని లెక్కలు చదవాలని చెప్పేది. మీకు ఎప్పుడైనా వీడియోకి ఎందుకంటే మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చినప్పుడు ఏదైనా లెక్క అర్థం కాకున్నప్పుడు చూసుకోవడానికి అంటాను. రైట్ చూడండి ఏమి ఇచ్చినాడు ఎంతరా క్వశ్చన్ నెంబరు 150. ఏబీసీ యొక్క ఇన్కమ్ రేషియో ఇచ్చినాడు. చెప్పండి ఇన్కమ్ రేషియో ఏమి ఇచ్చినాడు 4:5:7. తర్వాత ఇంకా ఏమి ఇచ్చినాడు ఎక్స్పెండిచర్ రేషియో ఏమి ఇచ్చినాడు ఇది ఇచ్చినాడు. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చింటాడు మీకు అక్కడ ఏం కండిషన్ ఇచ్చినాడు చెప్పండి. బి యొక్క సేవింగ్స్ అనేది బి యొక్క పొదుపు అనేది దేంట్లోనా అంటే అతని ఆదాయంలోనే మరి ఎవరి ఆదాయంలోనా అతని ఆదాయంలోనే 12.5 అంటున్నాడు. బి యొక్క ఇన్కంలోనే అతని ఆదాయం అంటే ఎవరి ఇన్కమ్ అనేది బి యొక్క ఇన్కంలోనే
12.5% అంటే ఏమవుతుంది? అది రాయకుంటే కానీ మనకి ఇంకేం చేయలేం మనం. అప్పుడు చెప్పండి బి యొక్క సేవింగ్స్ బై బి యొక్క ఇన్కమ్ రేషియో అనేది ఏమైతే 1/8 అనేది అవుతుంది. సో ఇప్పుడు బి యొక్క సేవింగ్స్ యాడ్ ఉండదు, సేవింగ్స్ ఇచ్చింది అది సేవింగ్స్ అనేది దాంట్లోనా? అప్పుడు మనకి ఎప్పుడు చెప్పండి మనకి సేవింగ్స్ అంటే ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది? అయితే అది 7 భాగాలు అనేది ఏమవుతుంది మనకి? ఎక్స్పెండిచర్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఎక్స్పెండిచర్ ఏమంటే చెప్పండి, అంటే బి యొక్క ఎక్స్పెండిచర్ 8, తర్వాత బి యొక్క ఇన్కమ్ ఎంత ఉండదు? 5. ఆ రెండింటిని ఫస్ట్ ఈ రేషియోలో రాసుకున్నారు, మనకి ఈ రేషియోలో రాసుకున్నారు నార్మల్గా. కానీ అట్లా రాసుకున్నారంటే ఫస్ట్ ఇవి ఎట్లుండాలా? మరి ఈక్వల్ ఉన్నాయా? ఈక్వల్ లేకున్నప్పుడు మనం ఏం చేయాలా? ఈక్వల్ చేయాలంటే దీన్ని ఏమితో ఎండ్ చేయాలా? దీన్ని అవుతాను. ఇప్పుడు చెప్పండి బి యొక్క ఇన్కమ్ ఎంత ఉన్నది? బి యొక్క ఇన్కమ్ ఏమితో ఎండ్ చేయాలా? 8తో ఎండ్ చేయాలి. తర్వాత ఈ ఎక్స్పెండిచర్ ఎన్ని భాగాలు వచ్చింది కాబట్టి 7తో ఎండ్ చేయాలి. ప్రైమ్ నెంబర్స్ పోదు, కోట్లు పోదు కాబట్టి అన్నీ ముచ్చుకొని మనం చేయాల్సింది. ఫైనల్ క్వశ్చన్ ఏమడిగినాడు కూడా చూద్దామండి. అయితే వారి యొక్క పొదుపుల యొక్క నిష్పత్తి ఎంత అని అడిగినాడు. మనకి ఏమడుగుతున్నాడు? పొదుపు యొక్క నిష్పత్తి అని అడుగుతున్నాడు. ఫస్ట్ అన్నింటికి ఒకటి నిష్పత్తి ఇచ్చినాడు. అరే ఏమన్నా డిఫరెంట్గా మనం ఇచ్చినాడా? డిఫరెంట్గా ఇచ్చినాడా? సో మనం చూద్దాం. సో అట్లా మరి ఏం చేస్తాం మనం? ఇంటి చేయండి. 8 ఎంబాలా 64, ఇది 5 వేల 35. సో మనకి 64 × 4 చేయండి. 4 4 6 అంతేనా? సో దీన్ని చూడతాను చేసి 7 5 35. సో 7 21, 1 3 24 అంటే ఎంత వచ్చింది? 1 కరెక్ట్ నెల మీకు చెప్పింది. ఇది 25 కదా, 4 16 4 24 1 25 కదా. ఎంత వస్తుంది మనకి? 25 వస్తుంది. ఇది 11 వచ్చింది. నెక్స్ట్ చెప్పండి మళ్ళీ దీనికి చెప్పండి. 5 4 25 6 30 అంటే 320. నెక్స్ట్ 8 5 40, 8 3 24 1 4 28 అంటే ఎంత ఉంటుంది డిఫరెన్స్? 40. చూడండి ఆప్షన్స్ ఏముండదు, యాడ్ ఉండదు, యాడ్ ఉండదు. 11:4 ఒకటి ఉండదు కదా. 11 మరి ఏం చెప్పలేదు మీరు? 11 ఉండదు కదా ఒకటి. సో 11:40 రైటా? సో మనకి ఇంకోటి ఏమి ఇచ్చినట్టు 11:40 133. అదే మనకి అనమాట రేషియో అనమాట. సో రైట్ ఏమంటే 3 ఇచ్చిండా, ఇంతకుముందు 2 ఇచ్చిండు అంతే. రైట్ చూడండి క్వశ్చన్ నెంబర్ 155 156 ఒకసారి అబ్జర్వ్ చేసి ఏమి ఇచ్చినాడంటే క్వశ్చన్, ఒక పరీక్షలో పాస్ అయిన మరియు ఫెయిల్ అయిన విద్యార్థుల యొక్క నిష్పత్తి అని ఇచ్చినాడు. ఒక పరీక్షలో పాస్ అయిన వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళు వాళ్ళ యొక్క నిష్పత్తి అనేది ఎంతంటే 25:24 అంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడు అంటే అజంప్షన్, ఒకవేళ 5 మంది పరీక్షకి ఎక్కువ హాజరైంది, ఫెయిల్ అయిన వాళ్ళు 2 తక్కువ హాజరైంది గిన, పాస్ అయిన వాళ్ళు మరి ఫెయిల్ అయిన వాళ్ళ యొక్క నిష్పత్తి అనేది అప్పుడు 22:23గా మారుతుంది అని కృష్ణ అంటున్నాడు. అయితే ఆ పరీక్షకు మొత్తం హాజరైన విద్యార్థులు ఎంతమంది అని అడుగుతున్నాడు. మరి ఫస్ట్ చూడండి మనకి పరీక్షకు హాజరై కసి పాస్ ఫెయిల్ అయిన వాళ్ళు మొత్తం ఎంతమంది రేషియో ఏమి ఇచ్చినాడు? 25:4 అనేది. అంటే ఇప్పుడు చూడండి అయితే పాస్ అయిన లేదంటే ఫెయిల్ అయిన అంటే మొత్తం ఎంతమంది అయితే ఇప్పుడు 25 1 4 మొత్తం ఎన్ని భాగాలు అవుతాయి? మరి 29 ఆప్షన్ అయితే చూడండి ఒకసారి. 29తో ఒక ఆప్షన్ పోతుంటుంది, అదే ఆన్సర్ అవుతుంది మనకి. చెప్పండి ఏమవుతుంది? ఆప్షన్ ఏనా పోతుందే? 29 140 మీకు లాభవా కాబట్టి ఇంకా అదే 145 అనేది ఆన్సర్ అవుతుంది. ఒకవేళ ఎప్పుడైనా ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మీరు చెక్ చేసింది అది. ఒకవేళ లేదు నాకు ప్రొసీజర్ చెప్పండి, ప్రొసీజర్ చెప్తుంది నాకు. ఫస్ట్ పాస్ అయిన వాళ్ళు, తర్వాత ఫెయిల్ అయిన వాళ్ళు ఇచ్చినాడు. ఇలా రేషియో ఏమి ఇచ్చినాడంటే 25:4 అనేది ఇచ్చినాడు. ఇప్పుడు నార్మల్గా చూడండి నేను ఏమంటుంటా, దీన్ని ఏమనుకుంటానంటే 25x 4x అని క్వశ్చన్ అనుకుంటా. అప్పుడు టోటల్గా ఎగ్జామ్ వచ్చిన వాళ్ళు మొత్తం ఎంతమంది అవుతారు? 29x అవుతారు. ఒకవేళ వాడు ఇప్పుడు ఏమంటున్నాడంటే ఒకవేళ పరీక్షకి 5 మంది అదనంగా హాజరైతే, పరీక్షకి ఒక 5 మంది అదనంగా హాజరైతే ఎంతమంది అవుతారా? అంటే +5 దానికంటే ఒకవేళ అప్పుడు ఒక ఫెయిల్ అయ్యే వాళ్ళు 2 తక్కువ ఫెయిల్ అయ్యేంటి అంటున్నాడు. అప్పుడు ఫెయిల్ అయిన వాళ్ళు 4x, 2 తక్కువ అయినారని కసింటే అప్పుడు మరి పాస్ అయిన వాళ్ళు ఏమవుతారు చెప్పండి? మొత్తం ఎంతమంది ఉన్నారు వాళ్ళు? 29x + 5. ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? -4x -2. అప్పుడు తీసేసి చెప్పండి 29 నుంచి 4 పోతే 25x + 5 నుంచి ఒక మొత్తం గుర్తే. అంటే అప్పుడు పాస్ అయిన వాళ్ళు ఏమవుతారు? పాస్ అయిన వాళ్ళకి ఫెయిల్ అయిన వాళ్ళకి మరి ఇప్పుడు రేషియో ఇచ్చినాడు. ఇప్పుడు ఒకవేళ అట్లా అయితే ఎంత అయితే అంటున్నాడు? 22:3 అంటున్నాడు. అంటే ఇప్పుడు చెప్పండి పాస్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇక్కడ 25x + 7 ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది వచ్చినారు? 4x - అప్పుడు ఏమవుతుందంటే రేషియో 22/3 అవుతుందంట. ఇప్పుడు కూడా నువ్వు డైరెక్ట్ దీంట్లో నెక్స్ట్ వాల్యూ కనుక్కొని సబ్స్టిట్యూట్ చేస్తే కూడా ఆన్సర్ వస్తుంది. ఏంటి ఇంత పెద్దగా ఏంటి చేస్తాను? నాకు షార్ట్ కట్ కావాలా? షార్ట్ కట్ చెప్తావు.
అది తెలిసి ఇట్లాంటి మీరు ఇంటారు క్వశ్చన్ అర్థమైంది ఇది, బట్ ఇది వద్దులేండి మీకు. మనకి రేషియో మెథడ్ తెలుసు కదా మీకు, రేషియో మెథడ్ ఇంప్లిమెంట్ చేసి తింటాను, సింపుల్గా ఇంప్లిమెంట్ చేయొచ్చు. చూడండి మనకి ఆల్టర్నేటివ్లను బాగా జాగ్రత్త చూడండి. ఫస్ట్ ఏం చేస్తాను కష్టం మొత్తం అందరూ తీసుకున్నాండి. ఇక్కడ మనకి స్పెసిఫిక్గా ఎవరు ఫెయిల్ అయిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఎక్స్ట్రా ఇద్దరు ఫెయిల్ అయ్యింటే, ఎక్స్ట్రా మొత్తం యాడ్ అయ్యింటే, మొత్తానికి యాడ్ అయ్యింటే అది ఇచ్చింది రెండో దాంట్లో ఏమి ఇచ్చాడంటే ఫస్ట్ పాస్ అయిన వాళ్ళు ఫెయిల్ అయ్యేదని ఇచ్చినాడు, అది సైడ్ పెట్టండి. తర్వాత రెండో కండిషన్ చూడండి, జాగ్రత్త క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చినాడు చెప్పండి. క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు, ఒకవేళ 5 మంది అదనంగా హాజరయ్యింటే, అంటే మొత్తం అందరికంటే 5 మంది ఎక్కువ హాజరయ్యింటే గిన, లేదంటే గిన ఇద్దరు తక్కువ ఫెయిల్ అయ్యింటే అనే కండిషన్ కనపడుతున్నది. అంటే మొత్తం తీసుకున్నాలా, ఇంకోటి ఏమి తీసుకున్నా ఫెయిల్ అయిన వాళ్ళు తీసుకున్నా, మొత్తం తీసుకున్నా ఫెయిల్ అయిన వాళ్ళు తీసుకున్నా, అంటే అదే మొత్తం అంటే ఆల్ ఫెయిల్ అని క్వశ్చన్ అంటే ఫెయిల్ అయిన వాళ్ళు తీసుకున్నా. అర్థమవుతుండేనా ఇప్పుడు? సో ఇప్పుడు నాకు ఏమంటున్నాడు అంటే పాస్కి మనం పడిచినది మాత్రం ఏమి, పాస్ ఫెయిల్కి మాత్రం డేష్ ఇచ్చినాడు. పాస్ ఫెయిల్ డేష్ ఏమి ఇచ్చినాడు చెప్పండి, 25:4 అనేది ఇచ్చినాడు. కానీ నాకు ఇక్కడ రేషియో మాత్రం ఏమి ఇచ్చినాడు, రెండో పాయింట్లను ఏమి ఇచ్చినాడు చూడాలి, మీరు రాసుకునే రావాలేడా రైట్. అప్పుడు మనకి ఆల్ కావాలని క్వశ్చన్ మనకి ఏమవుతుంది, 25 ఒక 4 ఎంత అవుతుంది, 29 భాగాలు. ఫెయిల్ అయిన 2 భాగాలు ఉన్నారు, ఇక్కడ 4 భాగాలు ఉన్నారు రైట్. సో ఇప్పుడు దీనికి కొంతమంది మొత్తాన్నిలోన ఎంతమంది యాడ్ అయినారు, 5 మంది యాడ్ అయినారు. ఫెయిల్ అయితే అంటే ఎంతమంది తక్కువ ఫెయిల్ అయితే గిన, ఇద్దరు ఫెయిల్ అయితే అప్పుడు రేషియో అనేది ఏమవుతుంది అని క్వశ్చన్ అంటున్నాడు, 22:3 అవుతుంది అని క్వశ్చన్. అర్థమవుతుంది ఇక్కడ ఎంత 5 మంది యాడ్ అయితే దీంట్లో ఇద్దరు తక్కువ ఫెయిల్ అయితే గిన రేషియో మెథడ్ వచ్చిందా లేదా? ఇప్పుడు చెప్పండి, 29 మూల 3 తొంభల 27, 3 రెంట్ల 6 8, 87 భాగాలు అవుతుంది. నెక్స్ట్ 22 × 4 రెంట్ల 8, 4 రెంట్ల 8, అంటే ఎన్ని భాగాలు వచ్చింది ఇక్కడ 1 పార్ట్ భాగాలు. ఇప్పుడు చెప్పండి 22 రెంట్ల 44, 5 ముళ్ళ పూర్తిగిన ఎంత అవుతుంది 59, అంటే 1 పార్ట్కి ఎంత వచ్చింది మనకి ఇక్కడ 59 వచ్చింది. 1 పార్ట్కి ఎంత వచ్చింది మనకి కరెక్ట్ అయిన మనం చేసింది, ఏమైనా మిస్టేక్ చేస్తామే. అప్పుడు వాడి ఫైనల్గా అడిగింది మనకి 1 పార్ట్కి 59 కరెక్ట్ అయిన వచ్చింది. 22:3 అయినా పాస్ ఫెయిల్ ఒకసారి చూడండి నెంబర్ ఏమి ఇచ్చినాడు, పాస్ ఫెయిల్ అయిన వాళ్ళకే ఇచ్చిండేది లాస్ట్కి. పాస్ మరి ఫెయిల్ అయిన వాళ్ళు కదా మీరు చెప్పట్లేదు లేడా, పాస్ ఫెయిల్ అయిన వాళ్ళు కదా ఇచ్చిండేది. మొత్తం అంటే రివరెండ్ అని చెప్తున్నారు నాకు, ఇక్కడ మొత్తంగానే చెప్పిండేది రేషియో. మరి ఇది కూడా రేషియో ఏమి ఇచ్చాడు నాకు ఫైనల్గా ఇక్కడ 22:3. ఎవరికి ఇచ్చినాడు రేషియో, ఎవరికి ఇచ్చినట్టు చెప్పండి రేషియో, పాస్ ఫెయిల్ అయిన వాళ్ళకే కదా ఇచ్చిండేది. నన్ను ఏమని చెప్తే పాస్ ఫెయిల్ అయిన వాళ్ళకి రాసిండేది ఇదా మొత్తం. అప్పుడు ఏమవుతారు మొత్తం ఎంతమంది అవుతారు ఇక్కడ 25 మంది అవుతారు. ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు 3. నన్ను అదే కదా రాసిండేది, గుర్తుపెట్టుకున్నాను. వాడు ఇచ్చిండేది ఇది, కానీ మొత్తం వాడి సెకండ్ స్టేట్మెంట్లో ఏమి ఇచ్చినాడో ఆ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ సెకండ్ స్టేట్మెంట్ గురించి రాయాలి, దానికి అనుగుణంగా రాసుకోవాలి మనం. ఇప్పుడు చెప్పండి ఇక్కడ ఎంతమంది హాజరైనారు ఇక్కడ, ఇప్పుడు చెప్పండి 29 ముళ్ళ 9 ముళ్ళ 27 అంతే కదా, 3 తొంభల 27, 3 రెంట్ల 6 2 8, 25 4 100. సో మొత్తం ఎన్ని డిఫరెన్స్ ఉండదు 13 భాగాలు కదా, సో 13 పార్ట్స్. సో ఇప్పుడు నెక్స్ట్ ఇది చేసి మనకు 13 పార్ట్స్ వచ్చింది. చెప్పండి 25 రెంట్ల -50 మైనస్ చూడండి. నెక్స్ట్ 5 ముళ్ళ 15. సో ప్లస్ ఒకటి మైనస్ వచ్చినప్పుడు ఏం చేయాలి, సో పూర్తి ఎంత అవుతుంది 65. అంటే 13 పార్ట్స్కి ఎంత వచ్చింది మనకి 65, అంటే ఒక పార్ట్కి ఎంత వస్తుంది 13 5 65. సో మనకి మొత్తం కావాల్సింది ఏమంటున్నాడు, మొత్తం ఎంతమంది ఉన్నారు, మొదట్లో మొత్తం ఎంతమంది ఉన్నారు అనేది ప్రజెంట్ అడగట్లేదు. ఫస్ట్ మనకి స్టార్టింగ్లో ఎంతమంది ఉన్నారని కృష్ణ అడుగుతుంటారు. కాబట్టి మనం ఏం చేయాలి 29 భాగాలకు ఎంత అవుతుందో కనుక్కున్నారు. సో 29 భాగాల కంటే 5 తొంభల 45. నెక్స్ట్ 5 రెంట్ల 10 ఒక 4 145. సో ఇప్పుడు ఇది ఈజీ కదా మీకు. సో ఏం చేయాలని కృష్ణ ఫస్ట్ పాస్ ఫెయిల్ అనేది అక్కడ సైడ్ రాసుకుంటే కదా, సెకండ్ స్టేట్మెంట్లో ఏమి ఇచ్చినాడు అనేది చూడాలి. సెకండ్ స్టేట్మెంట్లో ఏమి ఇచ్చినాడు అంటే ఒకవేళ అదనంగా ఎంతమంది వచ్చి కలిసినారు, లేదంటే ఫెయిల్ అయిన వాళ్ళు ఇచ్చినాడా పాస్ అయిన వాళ్ళు ఇచ్చినాడా అనేది చూస్తున్నాండి రైటా. సో 156 క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చినాడు అంటే 156 లెక్క. ఒక పరీక్షకి చూడండి 50 మంది తక్కువ హాజరైతే ఫస్ట్ ఇచ్చినాడు. ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్ ఇడ ఈ స్టేట్మెంటే కదా మనకు కావాల్సింది. 50 మంది తక్కువ హాజరైతే 25 మంది తక్కువ సెలెక్ట్ అయితే 25 మంది తక్కువ సెలెక్ట్ అయితే కింద వారి యొక్క నిష్పత్తి అనేది ఏమవుతుందంట 9:4 అవుతుందంట. అయితే సెలెక్ట్ అయిన మరియు కాని వారి మధ్య నిష్పత్తి సెలెక్ట్ కాని వారి మధ్య నిష్పత్తి ఏమవుతుందంట 2:1 అనేది ఇచ్చినాడు. అయితే మొత్తం హాజరైన విద్యార్థులు మొత్తం అయితే సెలెక్టెడ్ స్టూడెంట్స్ నాన్ సెలెక్టెడ్ స్టూడెంట్కి రేషియో 2:1 అని ఇచ్చాడు. మొత్తం కావాలంటే ఏమవుతుంది 2 భాగాలు ఒకటి ఎంత అవుతుంది
3 3తో పోయేది చూడాలి ఆప్షన్స్లో 3తో పోయేది యాది ఉండదు సి. కాబట్టి ఇట్లాంటివి చేయకూడదు, ఎగ్జామ్లో ఇంత ఈజీ రావు కదా. 4 2 3 ఆప్షన్లు ఇస్తారు కాబట్టి మనం ప్రొసీజర్ చేయాలి. అర్థమైనా? ఇప్పుడు సెలెక్టెడ్ నాన్ సెలెక్టెడ్ అని క్వశ్చన్లు ఇచ్చినారు. సో మనకి రేషియో 2:1 అనేది ఇచ్చినాడు. ఇప్పుడు ఏమంటున్నాడు అంటే వాడు మనకి ఫైనల్గా మీకు ఏమని చెప్తే మొత్తం రాసుకోవాలని చెప్తే కదా, ఆలు సెలెక్టెడ్గా మనకి ఇచ్చినది. తర్వాత చూడండి సెకండ్ స్టేట్మెంట్ మనకి ఎవరి గురించి ఇచ్చి మాట్లాడుతున్నారు. సెకండ్ స్టేట్మెంట్ యాక్టివ్ క్వశ్చన్ అది. ఒక పరీక్షకి 50 మంది తక్కువ హాజరైతే, కాబట్టి ఇది మొత్తం. రెండోది ఇంకోటి ఏమిచ్చినాడు, 25 మంది తక్కువ సెలెక్ట్ అయితే, అంటే సెలెక్టెడ్ గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఆలు తర్వాత సెలెక్టెడ్ గురించి మాట్లాడుతున్నాడు. సో మనకు మొత్తం కావాలంటే చెప్పండి ఏమవుతుంది? మొత్తం కావాలంటే 2 + 1 ఎంత? 3. సెలెక్టెడ్ గురించి ఎన్ని భాగాలు చెప్తున్నది? 2 గురించి మాట్లాడుతున్నది. అర్థమైనా? సో నెక్స్ట్ మనకు చూడండి తర్వాత ఏమి ఇచ్చాడంటే 50 మంది ఏమవుతుందంటే తక్కువ మంది హాజరైతే, 50 మంది ఏమవుతుంది? తక్కువ హాజరైతే, 50 మంది తక్కువ హాజరైతే. అప్పుడు ఇందుకు ముందు ఎక్కువ అంటున్నాడు, ఇప్పుడు ఏమంటున్నాడు? తక్కువ అంటున్నాడు మైనస్. అప్పుడు ఇంకోటి ఏమంటున్నాడు? 25 మంది సెలెక్ట్ అయితే నా సెలెక్ట్ కాకుండా 25 మంది తక్కువ సెలెక్ట్ అయితే. సో మళ్ళీ ఏమి ఇచ్చినాడు మనకి? 20 - 25 తక్కువ సెలెక్ట్ అయితే. అప్పుడు రేషియో అనేది ఏమవుతుందంట చూడండి, సెలెక్ట్ కాని వారి సెలెక్ట్ కాని వారి రేషియో ఎంత ఇచ్చినట్రా? 9:4. 9:4. సెలెక్టెడ్ నాన్ సెలెక్టెడ్కి రేషియో ఇచ్చింది కదా. సో మొత్తం కావాలంటే ఏం కావాలా? 13 భాగాలు. తర్వాత సెలెక్టెడ్ భాగాలు ఎన్ని ఉన్నాయి? 9. అయిపోయి మీరు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకేసి ఆన్సర్ చెప్పండి. చెప్పంటారా? 158 లెక్క ఏమి ఇచ్చినట్రా మనకి? ఒక పాఠశాలలో టీచర్స్ ఉన్నారంట, బాలురు ఉన్నారంట, బాలికలు కూడా ఉన్నారంట. వాళ్ళ మధ్య రేషియో ఇచ్చినాడు 1:7:5 అంట. ఏమి ఇచ్చినాడు? 1:7:5 అంట. వీళ్ళు టీచర్స్ అంట, వీళ్ళేం బాయ్స్ అంట, తర్వాత ఏమి గర్ల్స్ అని కష్టం అంటున్నాడు. వాళ్ళకి సంబంధించి రేషియో ఇచ్చినాడు. అయితే కొత్త ఉపాధ్యాయులు చేరిన ఎంతమందిరా? 8 మంది కొత్త ఉపాధ్యాయులు జాయిన్ అవుతారంట. తర్వాత 9 మంది బాలికలు పాఠశాలను వదిలి వెళ్ళడంతో, ఎంతమంది వదిలి వెళ్ళడంతో ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల యొక్క నిష్పత్తి ఇచ్చినాడు. ఉపాధ్యాయులు మరియు ఎవరు స్టూడెంట్స్ యొక్క రేషియో ఎంత ఇచ్చినారా? 1:7 ఇది ఇచ్చినాడు. సో మనకి వాడు ఇండైరెక్ట్గా ఏమని చెప్తున్నాడు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అప్పుడు? అన్న ఇడే 3 ఇచ్చాడు, తర్వాత 2 అయ్యాయి కదా అంటే ఏం భయం. స్టూడెంట్స్ అంటే ఎవరెవరు వస్తారు? బాయ్స్ అండ్ గర్ల్స్. అంటే ఇక్కడ నువ్వు ఏమని చేయాలని అర్థం? ఇక్కడ కలపాలి. 7 - 5 ఎంత? 12 రైట్. అప్పుడు ఏమైనా టీచర్స్ కొంతమంది జాయిన్ అయినారంటే విద్యార్థులు వెళ్ళిపోయినారు అని క్వశ్చన్ చెప్తాను. అట్లయితే మనకి రేషియో అనేది ఏమవుతుందంట? 1:7 అవుతుంది అంటున్నాడు. ఏమవుతుంది అంటున్నాడు? 1:7. చెప్పండి టీచర్లు ఎంతమంది యాడ్ అయినారా? 8 మందే టీచర్లు యాడ్ అయినారు. విద్యార్థులు ఎంతమంది? సో 9 మంది వెళ్ళిపోయినారు. అయితే ఫైనల్ క్వశ్చన్ ఏమడిగినాడు? అయితే మిగిలిన బాలికలు ఎంతమంది? అంటే వెళ్ళిపోయిన తర్వాత ఎంతమంది? బాలికలే కదా వెళ్ళిపోయేది, 9 మంది బాలికల. సో 9 మంది బాలికలు వెళ్ళిపోయిన తర్వాత మనకి ఎంతమంది మిగులుతారు అనేది క్వశ్చన్. సో మనకి ఇప్పుడు చెప్పండి మీరు ఏం చేయాలా? నెంబర్ ఏమని ఇచ్చాడు ఫైనల్? ఫస్ట్ ఎంతమంది ఉన్నారు అనేది ఏం నెంబర్ ఇవ్వలేదా? ఎక్కడ నెంబర్ ఇవ్వలేదు. సో మనకు ఆప్షన్స్లో కూడా మనం డైరెక్ట్ చూసుకుందాం. అంటే డైరెక్ట్ విలువలు కొట్టు ట్రై చేద్దామంటే చెప్పండి మనకి ఏమవుతుంది? ఒక భాగం 7, తర్వాత సో 12. ఎంతైతే డిఫరెన్స్? 5 పార్ట్స్. ఇక్కడ 5 పార్ట్స్ అంటే 9 ఒక అట్లా 9 7 56 ఏమైతే 56 9 65. సో 5 పార్ట్స్కి ఎంత ఇస్తుంది? 65. అంటే ఒక పార్ట్కి ఎంత అవుతుందా? 13. సో మనకి అప్పుడు చూడండి ఒకవేళ టీచర్ మనకి ఎవరు విద్యార్థులు కదా, విద్యార్థులు కావాలంటే మనకి ఏమవుతుంది? 12 × 13 చేస్తే ఏమవుతుంది చెప్పండి? 12 13 చెప్పండి. 12 13 ఎంత చేస్తే 13 ఎట్లా? 26. తర్వాత 13 ఒక అట్లా 13 ఒక 2 10 అంటే 150. ఎవరు వీళ్ళు? విద్యార్థులే కదా వీళ్ళు విద్యార్థులు, వీళ్ళు టీచర్స్. అప్పుడు మళ్ళీ చూడండి విద్యార్థులు 156 మంది ఉన్నారు, కానీ వీళ్ళు మళ్ళీ ఏ రేషియోలో ఉన్నారు ఇక్కడ? అంటే మళ్ళీ ఇది ఎన్నో భాగాలు ఇది? సో 12 భాగాలకి ఎంత ఇచ్చినారు ఇక్కడ? 156 అయినప్పుడు మనకి ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఓన్లీ గర్ల్స్ అనేది ఎన్ని భాగాలు ఉంటుంది? ఇక్కడ 5 భాగాలు ఉండదు. కాబట్టి చెప్పండి 12 ఒక 12 12 ముల 12 ఒక 12 కదా. సో 36 మిగులుతుంది. సో 12 ముల 36. సో మనకి 15 ముల 13 5 60. ఇప్పుడు వీళ్ళు ప్రజెంట్ ఉన్నవాళ్ళు, కానీ వాడు ఇది ఫస్ట్ ఉన్నవాళ్ళు, కానీ ప్రజెంట్ ఏమడుగుతున్నాడు? ప్రస్తుతం ఎంతమంది గర్ల్స్ ఉన్నారు అంటున్నాడు. సో గర్ల్స్ ఎంతమంది అయినారు ఇప్పుడు ప్రజెంట్? ఏం చేస్తారు వాళ్ళు? 9 మంది వెళ్ళిపోయినారు కదా గర్ల్స్. సో మనకి ఏం చేయాలి? ఇక్కడ 9 తీసేసి ఏమవుతుంది? ఎంతైతే తీసేసేయండి 56. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది? 56. మనకి ఇక్కడ వచ్చినట్టున్నా కదా యాడ్ అయినట్లు చేయకూడదు రైట్. మనకి ఇక్కడ వరకు చేయాలి ఆన్సర్. ఏమైతే మనకి 56 రైటా? ఆప్షన్
సి. అయితే కొంచెం జాగ్రత్త చూసుకోండి. ఇప్పుడు మీకు ఏదో ఒకటి గ్రూప్లో లెక్క పెట్టినట్టున్నా చూసారా,